లేదు. ఇప్పుడొచ్చింది. యెస్. 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సరోజమ్మ. సో కిరణ్మయి మేడం, మనం మెసేజ్ చదువుకుందాము. సరిత మేడం కొద్దిగా చూస్తారా? స్పాట్లైట్ చేయడం. థ్యాంక్ యూ జ్వాలా మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే బీవైఎం ఫౌండర్ సరోజమ్మ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రేమకు ఆహ్వానం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెలా ఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 73వ జ్ఞాపిక, ప్రతి ఒక్కరికి మోక్షం మరియు ముక్తి. అక్టోబర్ 11, 2004 రాత్రి 9:38. ప్రీతమా, ఆహా, నువ్వు ఇప్పుడు రావాలి మరియు నేను మళ్ళీ ఈ పదాల ద్వారా నిన్ను ఆదరిస్తున్నాను. ఆ మహాద్వారం లోపల నీ మధురమైన హృదయం అంకితమవ్వడం మరియు కరిగిపోవడం నేను చూశాను. నేను పర్వతాలను ప్రేమిస్తాను. నేను ప్రేమిస్తున్నాను. నా నియమిత కార్యానికి నా పుత్రుడు రాహెలియో ఒక పవిత్ర పాత్ర. మీ పవిత్ర శిలను రెండవసారి సందర్శించినప్పుడు నీవు కలుసుకోబోయే నా మరొక కుమారుడు కూడా అలాంటివాడే. ఈ నియమిత కార్యం ఎవ్వరికీ చెందదు. నా అని నేను అన్నప్పుడు అంతా కలుపబడి ఉంటుంది. నువ్వు కలుపబడ్డావు. విముక్తి కోసం మోక్షం మరియు ముక్తి అనేవి ప్రతి ఒక్కరికి, ఈకేకి, అందరికీ. మధురమైన పుత్రిక, మధురమైన శక్తి, మధురమైన బిడ్డలు మరియు ప్రియతములు, భూమి సందేశాలన్నీ చక్కగా ప్రసరణ చేస్తుంది. ఒక కన్ను కనగలిగే, ఒక చెవి వినగలిగే ఒక అతీతం ఈ ప్రస్తుతంలో ఉంది. ఆవగింజ స్వర్గము యొక్క రాజ్యము అవుతుంది. ఇప్పుడు నిశ్చలంగా ఉండు, స్వీకరించు మరియు ముక్తిని పంచుకో. కేవలం మీ హేతువు, మీ బాబాజీ, మీ సత్యం, మీ ఆలోచన మాత్రమే ఉంది అనే విశ్వాసాల నుంచి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి. టాటా, టిట్ టిట్. గుర్తుంచుకోండి, ప్రస్తుతం అనేది భిన్నమైనది మరియు ఐక్యమైనది. ఈ పవిత్ర గ్రహంపై వైవిధ్యమైన పుష్పాలను చూడండి. అదే జ్ఞానోదయం. ఏకత్వం అనేది సామరస్యంలో ఉంది. చేయవలసిన అత్యుత్తమమైన పని ఇదే అని అనుకుంటూ, ఎవరి నుంచి అయితే విడిపోదాము అని మీరు అనుకున్నారో వారితో తిరిగి సంబంధం కలిగి ఉండండి. మీ హృదయాన్ని మరియు స్ఫూర్తిని ఆకాశానికి ఎత్తిన వారితో తిరిగి సంబంధం ఏర్పరచుకోండి. ఒక పవిత్రమైన మార్గదర్శిగా మీ స్వేచ్ఛాయుత ఆత్మకు చిహ్నమైన శ్వేత గరుడ పక్షి మీతోనే ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉంటుంది. ఒక చిహ్నంగా, ఒక ఉపమానంగా మరియు ఒక శ్వాసగా. బిడ్డల్లారా, అది అంతా ఒకే ఒక శ్వాసగా దిగి వస్తుంది. తిరిగి స్వాగతం. బాబాజీ నాగరాజ్. హింస లాంటి ప్రతికూల భావనలు ఒకవేళ మనంతట మనమే వాటిపై చర్యలు తీసుకున్నా, లేదా వాటిని ఇతరులలో కలుగజేసినా, లేదా ఖండించినా అవి జీవితానికి నష్టం కలిగిస్తాయి. అవి అత్యాశ, ఆగ్రహం లేదా భ్రాంతి నుంచి జన్మిస్తాయి మరియు స్వల్పంగా, మధ్యస్థంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు. వాటి ఫలం అంతం లేని అజ్ఞానం మరియు దుఃఖం. దీనిని గుర్తు చేసుకోవడం అంటే వ్యతిరేకమైనది పెంపొందించుకోవడమే. పతంజలి యోగ సూత్రాలు. ఓకే, థ్యాంక్ యూ జ్వాలా మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, 73వ జ్ఞాపికలోకి వచ్చాం మనం. ప్రతి ఒక్క జ్ఞాపిక మనల్ని మనకి తిరిగి గుర్తు చేస్తూ మన యొక్క స్వస్థితిలోకి మనల్ని తీసుకువెళ్ళే జ్ఞాపిక మాస్టర్స్.
మన స్వస్థితిలో మనం ఉండకుండా ఉండడానికి అడ్డు వచ్చే అంశాలను సైతం మనకి బాబాజీ ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఈ జ్ఞాపికలను అందజేస్తూ ఉన్నారు. 73వ జ్ఞాపికలో ఏం చెప్తున్నారు తెలుసుకుందాం మాస్టర్స్. ఆహా, నువ్వు ఇప్పుడు రావాలి. రాత్రి 9:35 మళ్ళీ పిలిచారనమాట. ప్రియతమా, బిలౌడ్ వన్, మరియు నేను మళ్ళీ ఈ పదాల ద్వారా నిన్ను ఆదరిస్తున్నాను. చూడండి మాస్టర్స్, ఏదైతే ఈ పదాల వెనుక ఉన్నటువంటి శక్తి, చైతన్యము, వాటితో నేను మిమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నాను అని చెప్తున్నారు. ఆ మహాద్వారం లోపల నీ మధురమైన హృదయం అంకితం అవ్వడం మరియు కరిగిపోవడం నేను చూశాను. ఈ మహాద్వారం లోపల ఈ జ్ఞానం, ఇది ఒక మహాద్వారం, పోర్టల్స్ మాస్టర్స్. ఇది చైతన్యము, శక్తితో నిండినటువంటి ఈ మహాద్వారాలు ఇవన్నీ కూడా, ఈ జ్ఞాపికలన్నీ కూడా ఆ పోర్టల్స్ తోటి మనము మన అంతరంలోకి, ఆ ద్వారాలను దాటి మనం ఒక్కొక్కటి అంతరంలోకి వెళ్ళినప్పుడు మన హృదయం, మధురమైనటువంటి హృదయాన్ని మనం ఎప్పుడైతే చేరుకుంటామో మన మనసు అక్కడ కరిగిపోతుంది మాస్టర్స్. అంటే మన భౌతిక హృదయం ఏదైతే భావోద్వేగాలతో నిండి ఉందో అది అంతా కూడా అక్కడ కరిగిపోతుంది. అలా కరిగిపోతూ ఉండడం, ఎప్పుడైతే నువ్వు ఆ మహాద్వారాల గుండా, ఈ అక్షరాల వెనుక ఉన్నటువంటి ఆ శక్తి, చైతన్యము, ఆ ద్వారాల గుండా నీ అంతరంలోకి ప్రవేశించి నువ్వు ఆ అంతరపు లోతుల్లో ఉన్నటువంటి ఆ దివ్య ప్రేమతో ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతావో అప్పుడు నీ హృదయం అంతా కూడా అక్కడ కరిగిపోతూ ఉండడాన్ని, ఆ బ్రహ్మానందంలో, ఆ ప్రేమ పారవస్యంలో నీ మనసు, నీ అహంకారము అనేది కరిగిపోతూ ఉండడాన్ని, నేను కానీ విభజనతో కూడినటువంటి, ద్వంద్వత్వంతో కూడినటువంటి ఆ నేను కరిగిపోవడాన్ని నేను చూశాను అని చెప్తున్నారు బాబాజీ. నేను పర్వతాలను ప్రేమిస్తాను, నేను ప్రేమిస్తున్నాను. నా నియమిత కార్యానికి నా పుత్రుడు రాహేలియ ఒక పవిత్ర పాత్ర. గత సందేశంలో కూడా బాబాజీ చెప్తారు, నేను పర్వతాలను ప్రేమిస్తాను అని చెప్పేసి. ఇక్కడ 2 కోణాలు, బాహ్యంలో ఉన్న పర్వతాలను, అలాగే మన అంతరంలో ఉన్నటువంటి ఆ మహాపర్వతం ఏదైతే ఉందో, మన అంతరంగమే ఓ మహాపర్వతం మాస్టర్స్. ఆ పర్వతాన్ని మన అంతరంలో ఆ మనసుని దాటి దాన్ని అధిరోహించడమే మనలో ఉన్న మహాపర్వతం. వాటిని సందర్శించడానికి నేను ఎప్పుడూ ఇష్టపడతాను, ప్రేమిస్తాను. నా నియమిత కార్యానికి ఆయన ఒక మహానియమిత కార్యం చేస్తున్నారు కదా. 3000 సంవత్సరాల నుండి ఈ భూమిపైనే ఉండి మానవాళి కోసం, విశ్వ కళ్యాణం కోసం కూడా ఆయన ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. గ్రేట్ వర్క్ అన్నమాట అది. ఆ మహాకార్యం ఏదైతే ఉందో అది నియమిత కార్యం, అంటే తాను ఎంచుకున్నటువంటి నియమిత కార్యమే అది. ఆ కార్యంలో నా పుత్రుడైనటువంటి రాహేలియ కూడా ఒక పవిత్ర పాత్ర పోషిస్తున్నాడని చెప్తూ, నెక్స్ట్ నువ్వు రాబోయే పర్వతాల దగ్గరికి, ఆవిడ్ని క్యాన్కెన్ పర్వతాలు అక్కడికి రమ్మని చెప్తారు బాబాజీ ఆ సందర్భానుసారంగా అన్నమాట. మన గత సందేశాల్లో ఇవి మనకి తెలియచెప్పబడ్డాయి. నువ్వు నెక్స్ట్ సందర్శించబోయే ఆ పర్వతాల దగ్గర నువ్వు కలుసుకోబోయే నా మరొక కుమారుడు కూడా ఈ రాహేలియా లాంటి వాడే. అంటే వీళ్ళంతా బాబాజీ నియమిత కార్యం ఏదైతే ఉందో ఆ కార్యంలో ఈ ఆత్మలు కూడా, వీరంతా కూడా, మనమంతా కూడా మాస్టర్స్, మన ప్రణాళిక, ఆ నియమిత కార్యంలో మనము ఉండి వర్క్ చేయడము. ఇక్కడ చాలామంది అలా వర్క్ చేస్తూ ఉన్నారు, ఆ దివ్యాత్మలతో కలిపి ఆ కాంతిని, ప్రేమని ప్రసరింప చేయడానికి చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట. నా బిడ్డలైన మీరు చాలామంది ఆ వర్క్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బాబాజీ బిడ్డల్లో కొంతమంది, ఇప్పుడు ఇవానా డెలఫ్లోర్ కూడా అంతే కదా, బాబాజీ అందిస్తున్న సందేశాన్ని అక్షర రూపంలో తీసుకొచ్చి మనందరికీ అందజేయడం. మనం కూడా దాన్ని అందుకుంటూ, మనం తెలుసుకుంటూ మళ్ళీ ఇతరులకు అందజేస్తూ. బాబాజీ ఏం చెప్పారు, కొవ్వొత్తి ఏదైతే ఇప్పుడు దివ్యాత్మలు మనకు అందజేస్తున్నటువంటి ప్రజ్ఞ,
ఏదైతే ఉందో దాన్ని మనం అందుకుంటూ మన కొవ్వొత్తిని మనం వెలిగించుకోవడం. అంటే మన ఆత్మజ్యోతిని మనం దివ్యజ్ఞాన ప్రకాశంతో మనం వెలుగొందుతూ ఉండాలంటే ఆ జ్యోతిని వెలిగించుకోవడం. మనం వెలిగించుకుని మన కాంతి ఇతరుల యొక్క వారి జ్యోతిని వారు వెలిగించుకునేందుకు మన కాంతి ఉపయోగపడడం. అంటే ఇక్కడ జ్ఞానమే మస్ట్. జ్ఞానము శక్తి. జ్ఞానమే శక్తి. ప్రేమ కూడా మస్ట్. అది అలా గ్రేట్ వర్క్ చేస్తూ అందులో భాగంగా ఎంతోమంది దివ్యాత్మలు కలిసి వారికి వారు ఒక కార్యాలను నియమించుకుని, అంటే చూడండి ఇప్పుడు మనం ఈ జూమ్ సెషన్ కూడా మనం నియమించుకున్నాము. శైలజ మేడం వచ్చి మనకి హోస్ట్ చేస్తే, కో హోస్ట్ ఇస్తే, ఇప్పుడు మళ్ళీ సరిత మేడం వచ్చి నేను స్పాట్లైట్ చేస్తాను, మైక్ మ్యూట్ చేస్తాను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం చేస్తూ ఇక్కడ మహాకార్యం మానవ కళ్యాణం కోసం ఇక్కడ మాయల నుంచి భ్రమల నుంచి మనల్ని మాయా భ్రమల నుండి తప్పించి మన అసలైనటువంటి మన సుస్వరూప జ్ఞానాన్ని మనకి తెలియచేస్తూ మనల్ని మనం ఆ దివ్య జ్ఞాన ప్రకాశంలో మనల్ని మనం ఎన్లైటన్ అవ్వడం అనమాట. మనం ఎన్లైటన్ అవ్వడం కోసం జరుగుతున్నదే పెద్ద మహాకార్యం. అంటే ప్రపంచంలో ఇంకా ఎంతో అజ్ఞానం ఉంది కదా, మీ అందరికీ తెలుసు. కొంతమంది మాత్రమే, ఇప్పుడు ఇక్కడ 18-20 మంది మాత్రమే మనం కూర్చొని తెలుసుకుంటూ ఆ ప్రయత్నం చేస్తూ, అలాగే మన బీవైఎం ప్లాట్ఫామ్లో అందరం కలిసి, అమ్మ ఎప్పుడు చెప్తుంటారు, అందరం కలిసి జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనం కాని వాటి నుండి మనం ఎప్పటికప్పుడు వెడివడుతూ మనమైన మన స్వస్వరూపంలోకి మనం చేరుకుంటూ మనం జ్ఞానాన్ని తెలుసుకుంటూ సాధన చేస్తూ మనల్ని మనమే అధిగమిస్తూ చేస్తున్న ఈ ప్రయాణంలో మనందరం ఒకరికొకరు తోడుగా, అంటే ఒకరి ఎనర్జీ ఒకరికి ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి సహకరిస్తూ మనకి సరోజ అమ్మ ఇక్కడ మన ఎంపిక, మేడం ఎంపిక. ఇది మన మధ్యన ఉన్నటువంటి ప్రణాళిక. అలాగే మనందరికీ ఆ దివ్యాత్మలుకి మనం వేసుకున్న ప్రణాళిక ప్రకారంగా నియమిత కార్యం వారు అందజేస్తూ ఉంటే మనం అందుకుని ఎప్పటికప్పుడు మన ఆత్మోన్నతిని మనం పొందుతూ మనం ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం మాస్టర్స్. సో ఆ మహాకార్యంలో ఎందరో వర్క్ చేస్తూ ఉన్నారు. అగోచరంగా ఉన్నవారు ఉన్నారు, గోచరంగా ఉన్నవారు ఉన్నారు. ఏం చెప్తున్నారో చూడండి మాస్టర్స్ ఇక్కడ అద్భుతంగా. నువ్వు పవిత్ర శిలలను రెండవసారి సందర్శించినప్పుడు నీవు కలుసుకోబోయే నా మరొక కుమారుడు కూడా ఇలాంటి వాడే, రాహుల్ అలాంటి వారే. ఎంతోమంది అక్షమిల్లు, ఆనంద, వీళ్ళంతా ఒక గ్రూపుగా బాబాజీ నియమించినటువంటి కార్యాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. మాస్టర్స్ మనము అంతకుముందు ఎపిసోడ్లో, మన సన్యాసి ఎపిసోడ్లో చెప్పుకున్నాం, అప్పుడు మీరందరూ లేరు. సో ఎంతో మనకి వెనకాల ఎంతో ఎనర్జీ వర్క్ జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మనకు బాహ్యంలో కనిపించే ఈ క్లాసెస్ జరగాలన్నా కూడా ఎంతో ఎనర్జీ వర్క్ జరుగుతూ ఉంటుంది. అది దివ్యాత్మల నుండి ఇక్కడ మాధ్యమంగా ఉన్న వాళ్ళ ద్వారా జరపబడుతూ ఉంటుంది. దాని వెనక చాలా క్రియాశీలకంలోకి రావడానికి, ప్రతిదీ క్రియాశీలకంలోకి రావడానికి దాని వెనక ఎంతో అంతరంగంలో చేసే ఎనర్జీ వర్క్, అది ఆలోచన సంకల్ప రూపంలోనే జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. సో అలా ఎంతోమంది బాబాజీ కొన్ని ప్రాజెక్ట్స్, నియమిత కార్యాలు ఏవైతే ఆయన చాలా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇలాంటి వారందరూ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అందులో మనం కూడా ఒక భాగమే. ఈ నియమిత కార్యం ఎవ్వరికీ చెందదు. ఇది మాస్టర్స్, ఏ ఒక్కరికి చెందదు. ఈవెన్ బాబాజీకి ఒక్కరికే అని కూడా నువ్వు అనలేవు. అలా అనేది నీ మనస్సు తప్ప, నిజానికి అది కాదు. ఏ ఒక్కరికి చెందనిది ఆ నియమిత కార్యం. నా అని నేను అన్నప్పుడు, ఇది నేను చేస్తున్న కార్యం అని, ఒకవేళ నా నియమిత కార్యం అని బాబాజీ అంటారన్నమాట. ఇందులో మై గ్రేట్ వర్క్ అంటూ ఉంటారన్నమాట బుక్లో. సో ఇక్కడ నేను నా అంటున్నాను అంటే, నేను ఒక్కడిని అని కాదు, మనం అందరము కలిసే పని చేస్తున్నాము. అమ్మ కూడా ఎప్పుడు అదే చెప్తారు. మనం అంటున్నప్పుడు మనం అందరం కలిసే అమ్మ వెళ్తున్నాము, ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒకరికొకరు సాయం చేసుకుంటూను అంటూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళు వన్నెస్లోకి వెళ్ళిన వాళ్ళకి నేను అంటే అంతా అన్నీ అన్న భావనలో ఉంటారు. కాబట్టి
నేను అంటే కేవలం నేనొక్కడినే అని వారికి ఉండనే ఉండదు. నేను అనేది ఆ ఒక్కడిగా ఉన్న నేను అహంకారపు నేను, వ్యక్తిగత నేను కదా! సో, నేను అన్నప్పుడు అంతా కలుపబడి ఉంది. అంతా కలుపబడిన దాంట్లో నువ్వు కలుపబడ్డావు. విముక్తి కోసం మోక్షం మరియు ముక్తి అనేవి ప్రతి ఒక్కరికి, అందరికీ చెందేవి. ముక్తి, మోక్షం, విముక్తి. మన చైతన్యం శక్తి ఎక్కడెక్కడైతే పరిమితమైపోయి బంధింపబడి ఉందో దాన్నంతటిని విముక్తి చేసుకుని మన చైతన్యాన్ని విస్తరింప చేసుకోవడం మాస్టర్స్. ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ కాన్షియస్ అన్నమాట. మన చైతన్యం, మన స్పృహ, మన ఎరుక ఈ భౌతికతను దాటి ఇంకా 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 విస్తరింప చేసుకోవడం. అదే మన చైతన్యాన్ని మనం పరిమితం చేసుకున్నాం. ఈ శరీరానికి, మనస్సుకి, విషయ వస్తు వాటికే మనం పరిమితం అయిపోయి ఉంటున్నాం కదా! మన భావోద్వేగాలు, మనోభావాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న విషయాలకి, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులకి, మన ఈ దేహానికి, ఈ వస్తువులతో మనం చేస్తున్నటువంటి అనుభవాలు వీటికే పరిమితం అయిపోయింది. చైతన్యం అంతా ఇక్కడే, మన ఎరుక అంతా విషయాల పట్లే మనం ఉంటుంది కదా! సో, దీని నుండి పదార్థ జగత్తు నుండి మన స్పృహని పెంచుకోవడం, ఎరుకను పెంచుకోవడం అనమాట. ఆ స్పృహని ఎలా పెంచుకోవాలి, ఎంతవరకు విస్తరింప చేసుకోవాలి అన్నదంతా తెలియచెప్పేది మళ్ళీ మనకి జ్ఞానమే మాస్టర్స్. నువ్వు ఎక్కడైతే బంధించుకోబెట్టుకుని పరిమితమైపోయి ఉన్నావో అక్కడి నుండి నీ చైతన్యాన్ని, శక్తిని నువ్వు విముక్తి కలిగించుకుని అపరిమితంగా ఆలోచన చేయడము, అపరిమితంగా జీవించడము, అపరిమితమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ చేయడం. ముందు విముక్తి కావాలి దానికి. ఈ విముక్తి, మోక్షం, ముక్తి అనేది అందరికీ సంబంధించిందే. ఏ ఒక్కరికో కాదు, ప్రతి ఒక్కరికి ఇది సాధ్యపడేదే అని చెప్తున్నారు. మధురమైన పుత్రిక, మై బిలవ్డ్ వన్, మధురమైన శక్తి, యు ఆర్ ద శక్తి. మధురమైన బిడ్డలు మరియు ప్రియతములు మనమంతా మాస్టర్స్. భూమి కూడా సందేశాలన్నీ చక్కగా ప్రసరణ చేస్తుంది కదా మాస్టర్స్. ఇవానో ద్వారా ఈ సందేశాలు అందరికీ వెళ్తున్నాయా మాస్టర్స్? అది ఏంటి ఈ సందేశాలు? మళ్ళీను ఈ జ్ఞానం, ఇది ప్రజ్ఞ, వాళ్ళ ప్రజ్ఞ, ఇది ప్రేమ యొక్క శక్తి. అది ఆ శక్తి ఏమవుతుంది? ఈ బిడ్డల ద్వారా, నా బిడ్డలు ఎంతోమంది బిడ్డల ద్వారా, నా ప్రియతముల ద్వారా, ఈ భూమి ద్వారా మొత్తం ఈ ప్రజ్ఞ, ప్రేమ ప్రసరణ జరుగుతోంది అని చెప్తున్నారు. ఒక కన్ను కనగలిగితే, ఒక చెవి వినగలిగితే, ఒక అతీతం ఈ ప్రస్తుతంలో ఉంది. ఈ ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ఈ భౌతికతకి సంబంధించినటువంటి అతీతమైనది ఏదైతే ఉందో, బియాండ్ యువర్ మైండ్, అతీతంగా ఉన్నది ఏదైతే ఉందో అది ఈ ప్రస్తుతంలోనే ఉంది. నువ్వు కనగలిగితే, నువ్వు వినగలిగితే, మరి మనం కనగలిగేది, వినగలిగేది అంతా ఇక్కడిదే కదా ఉంటుంది. దీన్ని దాటి మనం ఎప్పుడైతే మనం ప్రస్తుత వర్తమాన క్షణంలో మనం అంతటా ఉన్నటువంటి చైతన్యం శక్తితోటి ఏకమవ్వగలిగితే అంతటిని తెలుసుకోగలుగుతాం. అదే కనగలగడము, వినగలగడం అంటే. నీ ఒక చెవి, నీ ఒక కన్ను అంటే ఇక్కడ ఉన్నవారు, నా బిడ్డలైన వారు, ఇదంతా ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉన్నవాళ్ళు, ఆ శక్తి చైతన్యాన్ని అందుకుంటున్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఏ ఒక్కరైనా, అంటే వారి యొక్క ఏ ఒక్క కన్ను కానీ, ఏ ఒక్క చెవి కానీ వినగలిగితే అంతరంలో ఉన్నటువంటి ఆ అంతర్వాణిని, ఆత్మవాణిని మనం ఎందుకు వినలేకపోతున్నామంటే మన మనసు చెప్పేది దానికి బయట, ఇంకా లోపల సూక్ష్మంగా అంతర్వాణి ఉంది, బాహ్యంలో ఉన్నది మనసు. అది దాని వాయిస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని వాయిస్తోనే మనం అదే వింటున్నాము. ఈ మనసు యొక్క రణగొణ ధ్వనుల నుంచి నువ్వు ఎప్పుడైతే ఆ రణగణ ధ్వనుల్ని, ఆ శబ్దాలని ఆపగలుగుతావో, అంటే ఆ ఆలోచనలను ఆపగలుగుతావో, దాని వెనుక ఉన్నటువంటి ఆ ఆత్మ నుండి వెలువడుతున్నటువంటి అదే నీ అంతర్గురువు. అక్కడ నుండి నీకు సర్వసంప్రజ్ఞత, నీకు అన్నింటినీ తెలియచెబుతూ
ఒక వాణి వినిపిస్తూ అంటే వాణి వినిపిస్తుంది అంటే ఇప్పుడు ఇలా నేను మాట్లాడుతున్నట్టు తెలుగులోనో, ఇవాన ఫ్లోర్ మాట్లాడుతున్నట్టు ఇంగ్లీష్‌లోనో అని కాదు. అది కూడా ఒక ఆలోచన రూపంగానే ఉంటుంది. అనుభూతి రూపంగా ఉంటుంది. ఆలోచన లేదా అనుభూతిగా అందుతూ ఉంటుంది మస్టర్స్ మనకి. మనకు అమ్మ కూడా ఇప్పుడు చెప్తారు. మనం ఇక్కడ ఈ ఈటిలో ఈ నిశ్శబ్దం కాలేక వీటితోటి మనసు నిశ్శబ్దం కాలేకపోవడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి వాటిని స్వీకరించలేకపోతున్నాం. అది లోతైన ఆలోచనలు, అపరిమితమైన ఆలోచనలు, శక్తివంతమైనటువంటి ఆలోచనలు లేదా అనుభూతి ద్వారా అది మనకి అందుతూ ఉంటుందన్నమాట. అది మనం ఈ ప్రస్తుతంలో ఉంటే గనక, మనసుతో ఉంటే ఎక్కడ ఉన్నట్టు గతంలో ఉన్న భవిష్యత్తులో అంటే మనం ఏం లేదు. మనసుతో ఉన్నది ఎలా ఉంటుంది, ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉన్నది ఎలా ఉంటుందన్నది మనకి తెలుసు కదా ఈజీగా. అంటే ఏదైనా గతానికి సంబంధించిన ఆలోచన నాకొస్తుందనుకోండి, గతంలో జరిగిన సంఘటన, గతంలోది ఏదైనా నాకొస్తుందనుకోండి, అంటే నేను మనసులో ఉన్నట్టు. గతం ఎప్పుడు మనసులో ఉంటుంది. మనసు ఎప్పుడు గతంలో ఉంటుంది. అలాగే భవిష్యత్తుకు సంబంధించి నెక్స్ట్ ఈ క్లాస్ తర్వాత నేనేం చేయాలి, అది ఇది అని మాట్లాడుతూ ఉందనుకోండి, అది కూడా మనసుకు సంబంధించింది. మనసుతో కనెక్ట్ అయ్యి ఉన్నట్టు మనం. గతంతోనూ భవిష్యత్తుతోటి కనెక్ట్ అయ్యి ఉంటే, వాటికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటే, మనం మనసుతో కనెక్ట్ అయినట్టు. అవి ఏమీ కాకుండా ఒక నిశ్చల స్థితికి వచ్చిన తర్వాత అది వర్తమాన క్షణం. గతము ఉండదు, భవిష్యత్తు ఉండదు. ఏదైతే ఉన్నామో అక్కడ ఉంటామో, అప్పుడు అక్కడి నుంచి దివ్య మానసం నుంచి వస్తున్నటువంటి ఆలోచనలు, అవి కూడా ఆలోచనలే మాస్టర్స్. సో, ఆ ఆలోచనలతోటి మనం కనెక్ట్ అయ్యి ఉంటాం. అయితే ఇక్కడ మనం తెలుగులో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇంతకుముందు కూడా నేను ఇది చెప్పానని అనుకుంటున్నాను. లేదంటే ఒకవేళ మళ్ళీ చెప్పుకుందాంలెండి. తెలుగులో అయితే 2 ఆలోచనలే అంటాం గానీ, ఇంగ్లీష్‌లో అయితే క్లియర్‌గా రెండిటికి డిఫరెన్స్ తెలుస్తుంది. థింకింగ్ వేరు, థాట్స్ వేరనమాట. మనం మనసుతో ఉంటే థింకింగ్ ఆలోచిస్తూ ఉంటామనమాట. అంటే గతం గురించి, భవిష్యత్తు గురించి. అదే మనం వర్తమానంలో ఉన్నాం అనుకోండి, ఆ ఆలోచనలు కలుగుతా ఉంటాయి మనలోకి అనమాట. రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉంది. అది మనం గుర్తించొచ్చు. ఎప్పుడైతే ఆ గతంతోటి, భవిష్యత్తుతోటి వస్తున్న ఆలోచనల నుంచి మనం ఒక్కసారి నిశ్శబ్దమైతే, మనం సంపూర్ణ శరణాగతితోటి, ఆత్మ ప్రేమతోటి మనము వర్తమాన క్షణంలో మనతో మనం ఏకం అవ్వగలం. అది సాధ్యమయ్యేది ఆత్మ ప్రేమతోటే మాస్టర్స్. మనల్ని మనం ఎంతెంతగా ప్రేమించుకుంటా ఉంటే, మనల్ని మనం అంతంతగా చేరుకోగలుగుతాం అనమాట. మన అసలైన మన స్థితి దగ్గరికి, మనలోని దివ్యత్వం దగ్గరికి మనం ఇలా అసెన్షన్ అంటే అదే కదా! మనం అలా ప్రయాణం చేస్తూ దివ్యత్వం దగ్గరికి రావడం. దివ్యత్వంతో ఏకమైన తర్వాత ఆ దైవంగా మనము అపరిమితంగా జీవించడం. అది ఇంకా అది కొనసాగింపుగా ఉన్న జీవితమే తప్ప, అది మళ్ళీ ఆగిపోయేది కాదు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏం చెప్తున్నారు? వర్తమాన క్షణంలో ఉంటే నువ్వు అంతటితోటి ఏకమవుతాం అనమాట. అంటే అంతటితోటి అంటే దివ్య మానసంతోటి ఏకమవుతాము. అక్కడి నుండి అద్భుతమైనటువంటి, అనంతమైనటువంటి ఆలోచనల్ని స్వీకరిస్తూ, దానిని భావన చేస్తూ, దానితో అనుభూతి చెందుతూ, ఆ అనుభవాలను కూడా మనం పొందుతూ ఉంటాం అనమాట. అలాగే నోయింగ్‌నెస్ మనకి ఏర్పడుతూ ఉంటుంది. అదే చెప్తున్నారు వర్తమాన క్షణంలో ఉందని. వర్తమాన క్షణంలో ఇంకా ఏముందని చెప్తున్నారు? ఆవగింజ స్వర్గము యొక్క రాజ్యం అవుతుంది. సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ దివ్య సామ్రాజ్యం నీలోనే సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ దివ్య సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఆ దివ్య సామ్రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టడానికి ఆ ద్వారం ఏంటి? వర్తమాన క్షణమే. దాన్నే ఆవగింజతో పోల్చారు. దివ్య సామ్రాజ్యాన్ని. అంటే మనలోని డివినిటీ దగ్గరికి. ఎప్పుడు ఆ డివినిటీ దగ్గరికి చేరుకుంటాము మనము? పరిశుద్ధమైన ఆత్మగా ఉన్నప్పుడు. అంటే మన జీవాత్మ ఈ బాడీ మైండ్ కాన్షియస్‌కి లోబడిపోయి ఆ సంస్కారాలు, వర్గాలతోటి మనం ఏదైతే భావోద్వేగాలతోటి నిండిపోయి ఉన్నామో, అవన్నీ ఎప్పుడైతే ప్రక్షాళన అయిపోతాయో పరిశుద్ధం అవుతాం. ప్యూర్ చైతన్యము, శక్తిగా ఉండాలి అంటే ప్యూర్ థాట్‌గా ఉండడం, ప్యూర్ ఆలోచన శక్తిగా ఉండడం మనం. ఆ ప్యూర్‌గా ఉన్నప్పుడు నువ్వు ఉండేది ఎక్కడ? దివ్య సామ్రాజ్యంలో డివినిటీగానే నువ్వు ఉంటావు. ఆ ప్యూరిటీయే, ఆ చైతన్యము, శక్తియే. అదే
దివ్య సామ్రాజ్యం అనమాట మనలోని దివ్య సామ్రాజ్యం. ఆవగింజ స్వర్గం యొక్క రాజ్యం అవుతుంది. నీ అంతరంగమే ఒక రాజ్యం మాస్టర్స్. మన అంతరంగమే మన రాజ్యం. ఆ రాజ్యం ఆవగింజ స్వర్గం యొక్క రాజ్యం అవుతుంది. మన అంతరంగం అంతా కూడా, మన మనసు అంతా కూడా ఆ దైవశక్తితోటి, ఆ ప్రేమతోటి, దివ్యత్వంతో నిండిపోయి ఉండడం అనమాట. అప్పుడు నీ రాజ్యం ఏంటి? నీ రాజ్యం మానసిక తలం ఏదైతే ఉందో అదే దివ్య సామ్రాజ్యం అయిపోతుంది. దివ్య సామ్రాజ్యం నీలోనే ఉంది. దైవం నువ్వే అయి ఉన్నావు. కానీ నీ మనసు కల్మషమైపోయింది, పరివర్తితమైపోయింది. అది ఇప్పుడు తిరిగి నీ మనసుని నువ్వు పరిశుద్ధం చేసుకుని దివ్యత్వంతో నింపుకోవడం, ప్రేమతో నింపుకోవడం, బ్రహ్మానందంతో నిండి ఉండడం. నీ అంతరంగ రాజ్యం, నీ మానసిక తలమంతా కూడా స్వర్గరాజ్యంగా దివ్యత్వంతో నింపబడి ఉండడం. అది ఇప్పుడు వర్తమాన క్షణంలో సాధ్యమవుతుంది. అది చెప్తున్నారు. దానికే ఇప్పుడు నువ్వు నిశ్చలంగా ఉండు. ఈ వర్తమాన క్షణంలో నువ్వు నిశ్చలంగా ఉంటే స్వీకరించు. నువ్వు దాన్ని స్వీకరించు మరియు ముక్తిని పంచుకో. నువ్వు ముక్తిని పొందుతూ, నువ్వు ఈ భావబంధాలన్నింటి నుంచి, భావబంధాలన్నింటి నుండి నువ్వు ముక్తిని పొందుతూ, విముక్తి అవుతూ, అది ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ జ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞని, ఆ ప్రేమని కూడా అందరితో పంచుకో. బాబాజీ ఎప్పుడు కూడా అదే చెప్తూ ఉంటారు. నా బిడ్డలైన మీరందరూ దివ్య సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి ఆ ప్రజ్ఞ, ఆ ప్రేమని మళ్ళీ ఈ మానవాళంతటికీ పంచండి. సో అందుకే మనల్ని తయారు చేసి మన ద్వారా ప్రపంచానికి మళ్ళీ ఈ కాంతిని, ఈ ప్రేమని, ఈ ప్రజ్ఞని ప్రసరింప చేయడానికి బాబాజీ చేస్తున్నటువంటి, బాబాజీ లాంటి వారు మిగతా దివ్యాత్మలు కూడా చేస్తున్నటువంటి మహాకార్యం, నియమిత పవిత్ర కార్యం అది. కేవలం ఇక్కడ చూడండి మాస్టర్స్, మీ హేతుబద్ధమైన మీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి వారి వారి సత్యం అంటూ ఉంది అని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మాస్టర్స్. మీ హేతువు మీ బాబాజీ, మీరు నా బాబాజీ అనుకుంటూ ఏదైతే ఉన్నారో మీ సత్యం, మీ ఆలోచనలు, మీరేదైతే సత్యం అని భావిస్తున్నారో అది మీ ఆలోచన మాత్రమే ఉంది అనే విశ్వాసాల నుంచి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి. ఇక్కడ మనం నమ్మే కొన్ని విశ్వాసాలు, కొన్ని నమ్మకాలు, ఆ విశ్వాసంలో కూడా మళ్ళీ మనం ఒక గురువుని ఎంచుకుని, ఒక సత్యాన్ని ఎంచుకుని, ఒక మార్గాన్ని ఎంచుకుని అది మాత్రమే ఉంది అన్న భావనలోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అది ఏకత్వం ఎలా అనిపించుకుంటుంది? నాకు ఎప్పుడూ అది అర్థం కాదు. నిజానికి బాబాజీ కానీ ఏ దివ్యాత్మలు కానీ అలా చెప్పరు. మన మనస్సు మనం బందీని చేసేసుకుంటాం మనమే. ఈవెన్ స్పిరిచువాలిటీలోకి వచ్చాక కూడా మనం బాహ్య బంధాల నుంచి వచ్చాక స్పిరిచువల్ బంధాలలో చిక్కుకుంటాం. ఓషో కూడా అదే చెప్తాడు. నువ్వు అన్ని బంధాల నుండి విముక్తి అవుతూ చిట్ట చివరి బంధం గురు బంధాన్ని కూడా నువ్వు విడివడాలి. అంటే మనమే ఆ బంధనాలు వేసేసుకుంటాం. మన ఆలోచనలు, మనం ఒక సిద్ధాంతాన్ని ఎంచుకుంటాం. ఇక్కడ హేతు అంటే మనము సిద్ధాంతాన్ని ఎంచుకుంటాము, ఓ మార్గాన్ని ఎంచుకుంటాము, ఓ గురువుని ఎంచుకుంటాము. ఒక సత్యంలో నేను నడుస్తూ ఉంటాను. నేను ఎంచుకున్న సత్యం. ఎవరి సత్యంలో వాళ్ళు ఉంటారు మాస్టర్స్. గత వారము సంఘ సెషన్లో కూడా లాస్ట్లో నేను ఇదే చెప్పి విడిచిపెట్టేశాను. అందరూ ఎవరి సత్యంలో వాళ్ళు జీవిస్తూ ఉంటాం. అంటే ఎవరు ఎంత జ్ఞానంతో ఉంటే ఆ జ్ఞానానికి అనుగుణంగా ఆ వాస్తవ జీవితంలోనే జీవిస్తూ ఉంటాం. అదే వారి సత్యం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు సత్యం అనేది కూడా పరిమితం చేసుకుంటాం మనం. కానీ అపరిమితంగా ఉన్న అనన్య సత్యం అనేది ఉంది. ఎవరి సత్యాల్లో వాళ్ళు ఉంటున్నాము. ఈ సత్యాలన్నిటికీ అన్యంగా మళ్ళీ వేరే అనన్య సత్యం అనేది ఒకటి ఉంది. సో అదే ఇక్కడ బాబాజీ చెప్తున్నారు. మీరు ఏర్పరచుకున్న మీ బంధనాలు ఏవైతే ఉన్నాయో, అనేక బంధనాలు మాస్టర్స్, మనం అనేక విశ్వాసాలు, నమ్మకాలు, అభిప్రాయాలు, అజ్ఞానంతో ఏర్పరచుకున్నటువంటి ఆ ఎమోషనల్ కనెక్షన్ ఏదైతే ఉందో అవే బంధనాలు. మనం వేసుకున్న ఎమోషనల్ కనెక్షన్స్ అన్నమాట. అవన్నీ తెగిపోవాల్సిందే. అది ఏదైనా కూడా చిట్ట చివరికి స్పిరిచువల్గా కూడా ప్రతిదీ ఎప్పుడైతే
నువ్వు ఆ బంధనాల నుండి విముక్తి పొందుతావో అదే మోక్షము, ముక్తి. మోక్షము, ముక్తి అంటే ఇక ఈ మానవ జన్మ ద్వారా మనం అనుభవించాల్సినవి ఏవి ఇంకా లేనప్పుడు ముక్తి, మోక్షం లభిస్తుంది మాస్టర్స్. అంటే ఇంకా ఈ భూమిపై మానవ రూపంలో జన్మ తీసుకుని మానవ దేహం ద్వారా అనుభవించడానికి ఇంక ఏమీ లేకపోవడం అనమాట. అంతేగాని మన జీవితం ఇక్కడ మళ్ళీ ఇక్కడతో ఆగిపోతుందని కాదు. మన జీవితం ఆత్మ చైతన్యంగా కాంతి తలాలలో మనము ఇంకా శాశ్వతంగా, ఇంకా అపరిమితంగా జీవిస్తూ ఉంటాం. ముక్తి, మోక్షము అంటే భూమి నుంచి మాత్రమే, అంతే. మన జీవితం మాత్రం ఆగదు. అది శాశ్వతమైనది, అనంతమైనది ఆత్మగా. మనం కాకపోతే ఈ బాడీ, ఈ పాత్ర నేనే అనుకుంటున్నాను కాబట్టి ఇదే అనుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ ఈ ముక్తి, మోక్షం పొందకపోతే మళ్ళీ జన్మ తీసుకుని ఎప్పుడైనా సరే, ఏ జన్మలో అయినా సరే ఆత్మ వచ్చేది, ఆత్మ యొక్క ఏకైక లక్ష్యం ఇదే, ముక్తి, మోక్షం పొందడం. తన నుంచి విడివడిపోయినటువంటి ఆ జీవాత్మ ఏదైతే ఉందో అది తిరిగి తనలో లయమై ఆ ఎన్లైటన్మెంట్ పొందడం. అంటే నన్ను నేను, నా ఆత్మని నేను ఆవిష్కరింప చేసుకోవడము, ఆత్మ దర్శనం చేసుకోవడము, ఆత్మగా అనంతంగా జీవించడం. అక్కడితో అయిపోతుందని కాదు, ఇంకా చాలా ఉంది. అది అందుకే ప్రతి ఆత్మ కూడా జీవాత్మగా మనం వచ్చిన ప్రతిసారి ఈ లక్ష్యం, మనమైతే ఖచ్చితంగా వచ్చాం మాస్టర్స్. లేదంటే ఈ జ్ఞానంలో మనం వినలేము, ఈ జ్ఞానానికి రాలేము, ఈ గ్రూపులలో ఉండలేము. ఈ ఆధ్యాత్మికతలో మనం ఇంకా ఇంకా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ జ్ఞానంలో కూడా అడ్వాన్స్గా తీసుకుంటూ మనం రియలైజ్ అవుతూ, మన స్వస్వరూపాన్ని మనం రియలైజ్ అవుతూ, మన చైతన్యాన్ని, శక్తిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ, మన ఆత్మని పూర్తిగా మనము దర్శించడానికి ఆ ప్రయాణం కొనసాగిస్తున్న వారం కదా. సో ప్రతి ఆత్మ కూడా ఇదే లక్ష్యాన్ని ఎంచుకుని వస్తుంది. అసలు అంతిమ లక్ష్యం అదే. ప్రతి జన్మలోనూ అంతిమ లక్ష్యాన్ని చేరుకోదు. అంతిమ లక్ష్యం మళ్ళీ కాకపోతే ఈ గమనంలో అనేక లక్ష్యాలు ఉంటాయి, అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు నేను హైదరాబాద్ నాకు అంతిమ లక్ష్యం అయితే అయి ఉండొచ్చు, రిట్రీట్కి రావడం. కానీ ఈ మధ్యలో నా గమనంలో నేను చాలా ఇంకా చేయాలనుకుంటాను కదా. అవన్నీ చాలా మనకి ఫినిష్ చేయాల్సినటువంటి అనేకమైన పనులు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా చేసుకుంటూ మనం అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాం ఎప్పుడైనా కూడా. ప్రతి ఆత్మ ప్రతి జన్మ తీసుకునేటప్పుడు ఈ ప్రణాళిక వేసుకుని వస్తుంది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకునే లోపు ఈ గమనంలో ఉంటూ కొన్ని ఫినిష్ చేసుకుంటూ, కొన్ని ఫినిష్ చేయలేక, అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేక నిష్క్రమించి మళ్ళీ వచ్చి ఆ మిగతా ఫినిష్ అవ్వాల్సినవి ఉన్నాయి కదా, అవి ఫినిష్ చేసుకుంటూ మళ్ళీ అంతిమ లక్ష్యం పూర్తవలేదు, కొంత దూరం వెళ్ళాను, మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను, ఇంకొన్ని ఉన్నాయి, ఆ కొన్ని చేసుకుని అంతిమ లక్ష్యం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఉన్నాయి కొన్ని ఇంకా మనం అంటే ఇక్కడ ఉన్నాం ఆల్మోస్ట్ మాస్టర్స్. మనం అంటే ఇంకొంచెం మిగిలిపోయినాయి మనకి ఫినిష్ చేయాల్సినటువంటి అనుభవాలు. దాన్ని కర్మ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ అవన్నీ అనుభవాలు మాత్రమే. ఆ అనుభవాలన్నీ మనం ఫినిష్ చేసుకుని మనల్ని మనం చేరుకోవడానికి మనం ఎంచుకుని వచ్చాము. సో అదే ఎప్పుడైతే ఈ పూర్తిగా మన అనుభవాలన్నీ పూర్తి చేసేసుకుని, ఈ అనుభవాలు పొందేటప్పుడు ఇక్కడి నుంచి ఈ జన్మలన్నిటిలో పొందుతున్న అనుభవాలప్పుడు మనం ఇక్కడ భావోద్వేగాలతోటి అనేక కనెక్షన్స్ ఏర్పాటు చేసుకున్నాము. సో దీన్ని మళ్ళీ తీర్చుకోవడం కోసం మళ్ళీ రావాల్సి వస్తుంది. సో ఇప్పుడేంటి, ఇంకా ఈ కనెక్షన్స్ అన్నీ తెంపేసుకుని ఇంక ఏ కనెక్షన్ ఎవరితో కూడా ఏ బంధనం కూడా ఏర్పరచుకోకుండా జ్ఞానంతో కానీ గురువుతో కానీ చివరికి అక్కడి వరకు కూడా ఏమీ లేకుండా ఒక పరిశుద్ధ చైతన్యంగా ఉన్నప్పుడు ఆత్మ దర్శనం జరిగి, అప్పుడు ఆ పరిశుద్ధ చైతన్యంగా ఉంటూ అపరిమిత జీవితాన్ని ఎంచుకుంటూ అపరిమితంగా జీవిస్తూ ఇక్కడ నుండి ముక్తి, మోక్షం పూర్తి. నాకు ఇంకా ఈ భూతలంలో అనుభవించడానికి ఏమీ లేదు. నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఇవ్వాలి, ఈ రెండు అయిపోయినాయి. నేను నీకు ఇవ్వను, నువ్వు నాకు ఇవ్వవు అనమాట. ఇంకా మొత్తం ఆగిపోవడం మాస్టర్స్. అది ఏదైనా కానీ ప్రతిదీ ఒక అనుభవమే. నువ్వు నన్ను కోప్పడ్డదే నేను నిన్ను కోప్పడాలి, నువ్వు నన్ను చంపితే నేను నిన్ను చంపాలి. అంటే ఇలా ప్రతిదీ ఓ అనుభవంగా మళ్ళీ తిరిగి చేసుకోవడానికి వస్తున్నాం కదా.
వేసేసుకున్నాం. అవన్నింటినీ ఇప్పుడు మనం జ్ఞానంతో, దివ్య ప్రేమతోటి మనం ఇక్కడ దగ్ధం చేసేసుకుని అన్ని బంధనాల నుంచి విముక్తి అయిపోవడం, మరి ఏ బంధనాలు లేకుండా ముక్తి మోక్షం పొందడం గురించి అది ప్రతి ఒక్కరికి కూడా ఉంది అని తెలియచెప్తున్న సందేశమే ఇది మాస్టర్స్. టాటా. టిట్ గుర్తుంచుకోండి. నేను వెళ్ళిపోయే ముందు చెప్తున్న ఈ మాటని గుర్తుంచుకోండి. ప్రస్తుతం అనేది భిన్నమైనది మరియు ఐక్యమైనది. ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు ఈ సృష్టిలో అన్నీ కూడా సృజనాత్మకతో కూడిన భిన్నంగానే ఉంటాయి, కానీ అన్నీ కలపబడే ఉంటాయి. ఏకత్వం. ఈ పవిత్ర గ్రహంపై వైవిధ్యమైన పుష్పాలను చూడండి. అంతే మాస్టర్స్. మీలో ఉన్న కిరణ్మయి మేడం ఒక ప్రత్యేకత, సుబ్బలక్ష్మి మేడం ఒక ప్రత్యేకత, సరిత మేడం ఒక ప్రత్యేకత, సరోజ అమ్మ ఒక ప్రత్యేకత, జ్వాల ఓ ప్రత్యేకత. నిన్ను నువ్వొక యూనిక్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటావు. ప్రతి ఒక్కరూ కూడా స్పెసిఫిక్ యూనిక్ ఫ్రీక్వెన్సీ అనమాట. వైవిధ్యభరితమైనటువంటి పుష్పాలు, అందమైన పుష్పాలు అంటే ఆత్మగా వికసించడానికి, ఆత్మగా పరిమళించడానికి, పుష్పించడానికి వచ్చినటువంటి ఆత్మ చైతన్యాలే భూమిపైకి అనుభవాల కోసం వచ్చినవన్నమాట. ప్రతి ఒక్కరు అంటే ప్రతి అనుభవము కూడా ప్రతిదీ అనుభవము కూడా ఇది మంచి, ఇది చెడు, ఇది గొప్ప, ఇది తక్కువ అనేది లేనే లేదు అని చెప్పడానికి. అప్పుడు మనకి ఇంక జడ్జిమెంటు ఉండదు. ఎవరి ఎంపికలలో వారు, ఎవరి ఆలోచనలతో వారు, ఎవరి వాస్తవాలలో వాళ్ళు జీవిస్తూ అనుభవాలను పూర్తి చేసుకుంటున్న ఆత్మ చైతన్యాలే అన్న ఎరుక, స్పృహ మనలో నిత్యము ఉండిపోతుంది. ఇంక ఎవరిని చూసినా సరే వారు వైవిధ్యభరితమైన వారు. వారు కూడా దైవమే, ఆ అనుభవం చేయడానికి వచ్చిన దైవాలు అని మనం అలా వెళ్ళిపోతామంతే. మన మార్గంలో మనం వెళ్ళిపోతాం. వాళ్ళు కూడా ఆ అనుభవాలన్నీ పూర్తి చేసుకుని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. లేదా మన ముందు వెళుతున్న వాళ్ళైనా అంతే, మన ముందు వెళ్తున్న వాళ్ళైనా అంతే, మన వెనక వస్తున్న వారైనా అంతే. ఎవరి వాళ్ళు ఫినిష్ చేసుకుని వెళ్తున్నారు. నువ్వు నీ మార్గంలో నువ్వు వెళ్తున్నావు. ఎవరి ప్రత్యేకత వారిదే, ఎవరి అనుభవాలు వారివే. అది చెప్తున్నారు. నువ్వు ఎక్కడ బందీ అయిపోకు, ఏ పరిమితానికి ఏ పరిధులలోనూ ఉండిపోకు. ఆ ముందు భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని చూడు. అదే జ్ఞానోదయం, అదే ఎన్లైటన్మెంట్. ఏకత్వం అనేది సామరస్యంలో ఉంది. నువ్వు సామరస్యంగా అంటే అన్నింటినీ సమభావనతో చూడడం. రూపమే కాదు, గుణాలు ఏవైనా కూడా దివ్యత్వపు గుణాలతో ఉన్న, పరిమితమైనటువంటి అహంకారపూరితతో ఉన్న అన్నీ సమానంగానే చూడగలగడం. కానీ ఇదంతా తొందరగా సాధ్యపడేది కాదు. మనకి జ్ఞానం అందగా మనలో పెంపొందింప చేసుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి వాటిని తొలగించుకునే అజ్ఞాన పొరల్ని, వాటిని అజ్ఞానం వలన కలిగిన భావోద్వేగాలు తొలగకపోతే ఆ బంధాల నుంచి విముక్తి కలగదు మనకి. ఇవన్నీ మనం ఆ సాధన చేసుకుంటూ వెళ్తున్నాము అనేది, ఈ ఏకత్వం అనేది సామరస్యంలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే అంతటిని సమదృష్టితో చూడగలుగుతూ ఉంటావు, నువ్వు ఏకత్వంలో ఉంటావు. అంతటితో కలుపబడి ఉంటావు, చైతన్యంగా ఉంటావు. నువ్వు వేరు కాదు, నువ్వే అది, నేనే అది కూడా, నేనే కిరణ్మయి కూడా, నేనే ఈ ప్రకృతి అంతా కూడా అన్న భావన, అన్న అనుభూతి, నువ్వు అదే అయిపోయి ఉంటావు అన్నమాట. అది ఏకత్వపు స్థితి. చేయవలసిన అత్యుత్తమమైన పని ఇదే అని అనుకుంటూ, ఎవరి నుంచి అయితే విడిపోదాము అని మీరు అనుకున్నారో వారితో తిరిగి సంబంధం కలిగి ఉండండి. ఏంటి మనం చేయాల్సిన అత్యుత్తమమైన పని? ప్రతి ఆత్మకి ఉన్న లక్ష్యం ఏంటని చెప్పుకున్నాం ఇప్పుడే. ఆ జ్ఞానోదయాన్ని పొందడం, ఆత్మదర్శనం పొందడం, ఆత్మ వికాసంతో మనము అనంతంగా జీవించడం, అపరిమితంగా జీవించడం. ఇదే ఆత్మ లక్ష్యం. అడ్డు వస్తున్న వాటన్నింటినీ ఆ బంధనాల నుంచి విముక్తి పొందడం. ఇదే మన పని, ఇదే మన అత్యుత్తమమైన పని. సో అంటే ఇంక ఇదే మన పని, ఇదే మన సాధన మాస్టర్స్. మనం ఎక్కడెక్కడ మనం బంధించుకున్నామో రోజంతా చెక్ చేసుకుంటూ ఉండడమే. మన ఆలోచనలను చెక్ చేస్తే తెలిసిపోతుంది మన భావోద్వేగాలు.
కిరణ్మయి మేడం గుర్తొచ్చారు. ఎప్పుడో కిరణ్మయి మేడం నన్నేదో అన్నారు. ఎప్పుడో రిట్రీట్‌లోనో ఎక్కడో కలిసినప్పుడు. నాకేదో ఒక భావోద్వేగం కలిగింది. దాన్ని నేను రిలీజ్ చేయలేదు. ఇప్పుడు అది గుర్తు తెచ్చుకొని దాన్ని రిలీజ్ చేసుకోవడం. నాకు కిరణ్మయి మేడంకి నేనే కిరణ్మయి మేడంని నన్ను నేను బంధించేసుకున్నాను. దానికి స్వేచ్ఛనిచ్చేయడం. అక్కడ ప్రేమని ప్రకటింప చేసుకోవడం. ప్రేమ బంధాన్ని ఏర్పరచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాను. సో, ఇలా మనకి ఎన్నుంటాయి మాస్టర్స్. అవన్నీ మన ఎరుకలోనే ఉంటాయి ఖచ్చితంగా. మన ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి అందుకనే. మనతో మనం ఏకమై ఉన్నప్పుడు, మన శరీరంతోటి మన మనస్సుని మనం గమనిస్తూ, అన్నింటినీ చూస్తూ ఉన్నప్పుడు, సాక్షిగా ఉన్నప్పుడు, ఈ కనిపిస్తున్న వాటినన్నింటినీ మనం స్వేచ్ఛగా అక్కడ బంధ విముక్తి చేసుకోవడం. మనమే ఆ భావోద్వేగాన్ని రెట్టింపు చేసుకుంటున్నాం కదా! కిరణ్మయి మేడం గుర్తొచ్చినప్పుడల్లా అదే గుర్తు రావడం నాకు. గుర్తొస్తుందంటే ఆ భావోద్వేగం ఉంది. ఎప్పుడైతే మనం దృఢంగా ఆ ప్రేమ శక్తితోటి చైతన్యంగా ఉండి, ఆ జ్ఞానపు అవగాహనతోటి దాన్ని రిలీజ్ చేసుకుంటామో ఆ బంధం అక్కడ అంటే ఏ బంధనం వేసుకున్నాం. బంధం కాదు. బంధనం కట్ అయిపోతుంది. ముక్తి. ఆ భావోద్వేగం నుండి నాకు కిరణ్మయి మేడంకి ఇద్దరికీ స్వేచ్ఛ లభిస్తుందనమాట. అలా మనం ఒక్కొక్కటి నుండి మనం అది అందరం చేస్తూ ఉన్నాము. ఇంకా సూక్ష్మంగా వెళ్తున్న కొద్దీ సూక్ష్మంగా జన్మలవే ఉంటాయి కదా! అన్నింటినీ చూస్తూ ఆ శక్తిని అంతటిని రిలీజ్ చేసుకోవడం. శక్తిని రిలీజ్ చేయాలి మాస్టర్స్. అదంతా శక్తియే కదా! భావోద్వేగాలతో బంధింపబడిందంతా శక్తియే మళ్ళీ. ఓ భావోద్వేగం కిరణ్మయి మేడం పట్ల నాకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. అది శక్తి. ఆ శక్తిని విడుదల చేసుకోవడం. అది ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది. ఆ శక్తి రిలీజ్ అయిపోతే అది అనంత శక్తిలో కలిసిపోతుంది. ఆ అనంత శక్తియే దైవము, ప్రేమ శక్తి అది. అందులో ఆటోమేటిక్‌గా అప్పుడు కిరణ్మయి మేడం పట్ల నాకు ప్రేమ భావనే కలుగుతుందనమాట. అంగీకారం. కిరణ్మయి మేడం నేను అంగీకరిస్తాను ప్రేమ భావన. సో, ఇది మనం అందరం చేస్తున్నాము. కానీ మళ్ళీ మనకి ఇంకా సూక్ష్మమైన ఎరుక ఏర్పడడం కోసం ఇంత డీటెయిలింగ్‌గా చెప్పుకుంటున్నాం మాస్టర్స్. సో, ఎవరి నుంచైతే విడిపోదాం అనుకుంటున్నారో ఇక్కడ 2 కోణాలు మళ్ళీను. మన అంతరంలోనూ, బాహ్యంలోనూ కూడా మాస్టర్స్. అంతరంలో మనం మన దివ్యత్వంతో విడిపోయి ఉన్నాం. విడిపోదాము అని అనుకోలే. కానీ విడిపోయి ఉన్నాము. ఇప్పుడు ఆ దివ్యత్వం దగ్గరికి చేరుకునే ప్రయాణం. అలాగే ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు కిరణ్మయి మేడంని, నన్ను మా ఇద్దరి మధ్యని నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను కదా! సరే ఓ భావోద్వేగం కలిగింది, ఓ ద్వేషం. ఆ ద్వేషాన్ని నేను రిలీజ్ చేయడం మానేసి ప్రతి వర్తమాన క్షణంలోనూ కిరణ్మయి అన్న పేరు గాని, ఆమె గాని కనిపించిందా ఆ ఎమోషన్‌తో కనెక్ట్ అయిపోతున్నాను కదా! సో, అంటే ఆ బంధం ఏదైతే ఉందో అది గట్టిపడిపోతుంది. ఆ ముడి ఇంకా గట్టిపడిపోతుంది కదా మనకి. సో, గట్టిపడిపోతే నేనేం చేస్తున్నాను దాన్ని విడిపోవాలనుకోవట్లేదు. దాని నుంచి మళ్ళీ పారిపోదాము, విడిపోదాము అనుకుంటున్నా. ఎందుకంటే అదెప్పుడు ఉండిపోవడం వల్ల ఎమోషన్ ఇద్దరి మధ్యన కంటిన్యూ అయిపోతుంది. ఎప్పుడు కలిసినా ఇద్దరి మధ్యన అదే కోపం, అదే ద్వేషం, అదే ఉంటుంది కదా! కలిసిన ప్రతిసారి, తలుచుకున్న ప్రతిసారి కంటిన్యూ ఖచ్చితంగా అవుతుంది మనసులో. బాహ్యంలో అనుకోకపోయినా కూడా. దాని నుంచి విడిపోవాలి. అబ్బా! ఈ కిరణ్మయి మేడం నా ఆలోచనలు అబ్బబ్బా! బాబోయ్! ఈవిడతో నేనసలు ఇంకా అనేసి నాకు కలుగుతదా లేదా? అలా మన జీవితంలో ఎవరెవరితో కలుగుతుంది మనమే చెక్ చేసుకుందాం మాస్టర్స్. అలా విడిపోదాం అని అనుకోవడం గాదు. అక్కడ కలుపబడే ఉండి, ఆ బంధాన్ని అర్థం చేసుకొని, ఎందుకు ఏర్పడిందది ఒక అనుభవం కోసమని, నన్ను నేను క్షమించుకుంటూ, ఆమెని క్షమిస్తూ, ఆ బంధం నుంచి విముక్తి అయిపోయి, నాకు నేను స్వేచ్ఛ, ఆమెకి స్వేచ్ఛ ఇచ్చి, మళ్ళీ ఇద్దరూ అక్కడ ప్రేమతో కలపబడి ఉండడం మాస్టర్స్. ఈ భావోద్వేగం నుండి ఆ ప్రేమతో కలపబడి ఉండడం. ఇది విడివడిపోయి దానితో ఏకమై ఉండడం. సృష్టి అంతా యాక్చువల్‌గా అలా ఆల్రెడీ కలపబడే ఉంది మనమంతా కూడా. ఆ ప్రేమ బంధానికి అడ్డుగా ఈ ఈ ఈ బంధనాలు మనం వేసుకుంటున్నాం. భావోద్వేగ బంధనాలనమాట. ఎవరితో అయితే మీరు విడిపోదాం అనుకుంటున్నారో అని మీరు అనుకున్నారో వారితో తిరిగి సంబంధం కలిగి ఉండండి. ఇక్కడ 2 రకాలుగా. మనం ఆల్రెడీ దివ్యత్వంతో విడిపోయి అనేక జన్మల్లో మనం ఉన్నాం. ఇప్పుడు కూడా అంతే. ఇంకా దివ్యత్వం వైపు తిరిగామంతే. దివ్యత్వం వైపు అడుగులు వేస్తున్నాము. దివ్యత్వానికి దగ్గర అవుతే కదా మనం. సో, ఆ తిరిగి ఆ దివ్యత్వంతో మనతో మనం గట్టి సంబంధం. ఇంక విడిపోకుండా అంటే మనం బాహ్యంలోకి మన చూపు వెళుతున్నప్పుడల్లా
అంతరంలోకి లోచూపు, మన అంతరంలోకి చూపు రావాలి. బాహ్యంలో ఎక్కడైనా నేను అతుక్కుపోతున్నానా, మళ్ళీ వెంటనే ఎరుకతోటి అంతరంలోకి, నా అంతరంలోకి, నా శక్తి చైతన్యంతో నేను ఏకమయ్యేందుకు, నా ఆత్మతో నేను ఏకమయ్యేందుకు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉండడం. అలాగే బాహ్యంలో ఏర్పరచుకుని ఇందాక చెప్పిన కిరణ్మయి, ఇలా మన అనేక మందితో, అనేక మనుషులే కాదు, సంఘటనలు, సందర్భాలతో కూడా ముడిపడిపోయి ఉంటాం మనం. అవి జన్మజన్మలవి కూడా ఉంటాయి. అవే ఆ పారిపోవడము ఇదే చేస్తున్నాం కానీ అక్కడ డీల్ చేసి దాన్ని విడివడించట్లేదనమాట. అందుకని మనకి ముక్తి, మోక్షం కలగట్లేదు. మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ ఆ బంధాన్ని ముడివిప్పడానికే వస్తున్నాం. మళ్ళీ ఆ అనుభవం చేయడానికే వస్తున్నాం అనమాట. సో అది చెప్తున్నారు. మీ హృదయాన్ని మరియు స్ఫూర్తిని ఆకాశానికి ఎత్తిన వారితో తిరిగి సంబంధం ఏర్పరచుకోండి. మీలో స్ఫూర్తిని నింపుతున్నది, మీ హృదయాన్ని నింపుతున్నది ఎవరు మాస్టర్స్? ఎవరితో సంబంధం ఏర్పరచుకోమంటున్నారు ఇక్కడ? మీ హృదయాన్ని మరియు మీలో ప్రేరణలను అన్నీ కలిగిస్తున్నది మీ హృదయాన్ని, ఆ ఉద్దీపన చేస్తున్నది, మీలో ప్రేరణలు కలిగిస్తున్నది ఎవరైతే ఉన్నారో వారితో తిరిగి సంబంధం కలిగి ఉండండి. అది మీ అంతరంలోని దైవమే మాస్టర్స్, మీ ఆత్మే. మన ఆత్మే మనకి ప్రేరణలు ఇస్తుంది. దాన్ని వినట్లేదు. ఇందాకే కదా వర్తమానంలో ఉన్నప్పుడు ఏ చెవి అయితే వింటుందో, ఏ కన్ను అయితే కాంచుతుందో, వర్తమానంలో ఆ చెవి ఇది వింటుంది అని చెప్పి నీకు ఆ ఆత్మ నిరంతరం ప్రేరణలు ఇస్తూనే ఉంటుంది, నువ్వు ఎలా ముందుకు పోవాలి అని. సో దాని వైపే ఉండండి. నువ్వెప్పుడు కూడా దానితో సంబంధాన్ని ఏర్పరచుకోండి. అలాగే ఈ క్రమంలో మనం ఈ ఈ విషయాన్ని చెప్పే బాహ్యంలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారితో కూడా కనెక్షన్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పేది ఎవరు? మనకి దివ్యాత్మలు. అలాగే మనకి ఇక్కడ గోచరంగా ఉండి మనకి అందిస్తున్న మన మార్గదర్శకులు. మన జీవితాలలో మనకి సరోజమ్మ ఉంది, ఇతర జీవితాలలో వేరే వాళ్ళు ఉండొచ్చు. ఆ మార్గదర్శకులు, ఆ దివ్యాత్మలు, వారితోనూ సంబంధం కలిగి ఉండాలి. వారితో సంబంధం కలిగి ఉండి నువ్వు ఈ విషయాలను తెలుసుకుంటూ, ఈ సూక్ష్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, నీకు దివ్య ప్రేరణలను అందజేస్తున్నటువంటి నీ ఆత్మతో నువ్వెప్పుడూ సంబంధం కలిగి ఉండు. నువ్వు వీటన్నిటి ద్వారా, దివ్యాత్మలు, మార్గదర్శకులు అందిస్తున్న దాని ద్వారా, ఈ మార్గం ద్వారా నడుస్తూ నడుస్తూ నువ్వు చేరుకోవాల్సింది ఎక్కడికి? నీ దగ్గరికి నువ్వే, నీ ఆత్మ దగ్గరికి నువ్వే. అక్కడికి చేరుకోవడానికే వీరు మనకి మార్గం చూపిస్తున్నారు. అక్కడికి చేరుకున్నాక ఆ దానితో సంబంధం కలిగి ఉండాలి. ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు నువ్వు దానితోనే సంబంధం కలిగి ఉండాలి. ఇక్కడ అది మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. మీ హృదయాన్ని మరియు స్ఫూర్తిని ఆకాశానికి ఎత్తిన వారితో, అంటే నీలో ఆ అంతర ప్రేరణలు కలిగజేస్తున్నటువంటిది, నీలో స్ఫూర్తిని నింపుతున్నటువంటిది వారితో నువ్వు ఎప్పుడూ సంబంధం కలిగి ఉంది. ఈ రెండు వైపులకి నువ్వు బాహ్యంలోంచి తీసుకుంటూ అంతరంలోకి వెళ్ళి ఆత్మ దగ్గరికి చేరుకుని ఆత్మ ప్రేరణలను కూడా ఎప్పుడూ నువ్వు తీసుకుంటూ, అందుకే నువ్వు సంబంధం కలిగి ఉండు. ఎప్పుడు కూడా నీ ఆత్మతో నువ్వు సంబంధం కలిగి ఉండు. అసలు చివరికైతే అదే మాస్టర్స్. అక్కడికి చేరుకోవడానికి ఈ జ్ఞానాలన్నీ మనకి. ఇంకా అక్కడికి చేరుకున్నాక ఏం చేయాలి? ఇప్పుడు అమ్మ అక్కడికి చేరుకుంది, ఏం చేస్తుంది అయితే అమ్మ? మనందరికీ స్ఫూర్తిని నింపుతూ, మనం మన ఆత్మకి చేరుకోవడానికి స్ఫూర్తిని నింపుతూ అందజేస్తుంది. అలాగే దివ్యాత్మలు, మహావతార్ బాబాజీ వారు కూడా అలాగే వెళ్ళారు ఆ మార్గంలోనే. తన ఆత్మ ప్రేరణను అందుకుని తన ఆత్మస్ఫూర్తిని పొందుతూ ఆత్మ వికాసాన్ని చెంది అపరిమితంగా, అనంతంగా, శాశ్వతంగా, అమరంగా, అమరజీవియే, చిరంజీవియే జీవిస్తూ ఇంకా మనందరికీ ఆ ప్రేమని, ప్రజ్ఞని, కాంతిని ప్రసరింపచేస్తూ మహాకార్యాలు మానవ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం చేస్తూ ఈ భూమిపైనే ఉన్నటువంటి అత్యున్నత ఏకత్వపు స్థితిలో ఉన్న, ప్రేమ చైతన్య స్థితిలో ఉన్న మహావతార్ బాబాజీ. అలాంటి దివ్యాత్మలు ఎంతోమంది. వీరంతా అలా పొందిన వారు ఇప్పుడు ఆత్మ ప్రేరణలను పొందుతూ, ఆ స్ఫూర్తిని పొందుతూ, ఆ విధంగా జీవిస్తూ మళ్ళీ మనలో స్ఫూర్తిని నింపుతుంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ అమ్మ సరోజమ్మ మనకి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో అలా అది తెలియచెప్తున్నారు. అలా మార్గదర్శిగా ఉన్నారా లేరా ఇప్పుడు అమ్మ మనకి? అలా ఒక పవిత్రమైన మార్గదర్శిగా మీ స్వేచ్ఛాయుత ఆత్మకు చిహ్నమైన శ్వేత గరుడ పక్షి
మీతోనే ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉంటుంది. ఇదొక చిహ్నంగా మాస్టర్స్. అంటే ఇదొక సంకేతాత్మకంగా. ఇంగ్లీష్‌లో పదం గుర్తురాలేదు సడన్‌గా. సరే, తెలుగు గుర్తొస్తే ఇంగ్లీష్ గుర్తురాదు నాకు. ఇంగ్లీష్ గుర్తొస్తే తెలుగు గుర్తురాదు. సైన్ మాస్టర్స్. మనకి ఎన్నో సైన్స్ తెలుస్తూ ఉంటాయి మాస్టర్స్. సైన్స్ అంటే చిహ్నాలు సంకేతాత్మకంగా ఇచ్చేది. ఎస్ఐజిఎన్ఎస్ సైన్స్ అంటారు దాన్ని. మనకి ఈ సైన్స్ కాదు. ఆ సైన్స్ అంటే మీ అందరికీ తెలుసు. మనకి కూర్చున్నప్పుడు ఏదో ఒక నంబర్‌గా గానీ, ఏదో ఒక రూపంగా గానీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ సైన్స్ అనమాట. దాన్ని పట్టుకుంటే ఆ చిహ్నంగా మనకి ఏదో ఒక అదే మన ఆత్మ మనకు అందజేస్తున్నది. ఆత్మ మనకు ఆ రూపంగానే చిహ్నాలుగా, సంకేతాత్మకంగా సంకేతాలు. ఆ! ఆలోచనలుగా, అనుభూతి పరంగా, అత్యున్నతమైనది అనుభూతి పరం మాస్టర్స్. అంటే మనం అత్యున్నత స్థితిలోకి వెళితే అనుభూతిగానే మనం అంతా తెలిసేసుకుంటూ ఉంటామనమాట. ఆ నోయింగ్‌నెస్ అంతా కూడా సర్వసంప్రజ్ఞత అంతా అనుభూతిగానే తెలుస్తూ ఉంటుంది. ఇలా అన్ని దశల్లోనూ మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ చిహ్నం ఏంటి? శ్వేతవర్ణపు గరుడ పక్షి అనేది ఒక చిహ్నంగా అంటున్నారంటే, ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్పారంతే. మళ్ళీ ఇప్పుడు తెల్లని ఆ గరుడ పక్షి కనిపిస్తేనే ఆత్మ నేను దర్శిస్తున్నట్లు అని అనుకోవద్దు. అదొక చిహ్నాన్ని మాత్రమే తెలియచెప్పారు. అనేక రకాలుగా మనకు అంకెల రూపంలో అనేక రకాలుగా కనిపిస్తూనే ఉంటుంది మాస్టర్స్. నాకు ఈ మధ్య తరచుగా కనిపిస్తున్నది ఏదో చెప్పాలనుకున్నాను గానీ సడన్‌గా గుర్తు రాలేదు. తరచుగా కనిపించేదైతే కూర్చోంగానే 4 అంటే మనం 4లో ఇక్కడ ఆత్మతో మనం ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉండమనో, ఉన్నామనో నాకు తెలియచెప్తూ ఉందనమాట. ఆ 4 సంఖ్య వెంటనే అసలు నాకు ఆ ధ్యాస కూడా ఉండదు. కూర్చుని ఇలాగా రిలాక్స్ అయ్యి కనెక్ట్ అవ్వంగానే ఫస్ట్ 4 కనిపిస్తది. సో, అలా మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, నీ మార్గదర్శి ఏది? నీ ఆత్మే నీ మార్గదర్శి అవ్వాలి. చేస్తోంది. కానీ మనం దాన్ని చేయి పట్టుకుని లేము కదా! మనం బాహ్యంలో ఉన్నాం. సో, మనం చూపు ఎప్పుడైనా బాహ్యంలోకి అతిగా వెళ్ళిపోతుంది అన్నప్పుడు, మనం వెంటనే ఎరుకలోకొచ్చి మనం లోచూపు ఈ ప్రాక్టీస్ ఇంకా చాలా చేయాలి మనం. ఎప్పటికప్పుడు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆత్మతో ఏకమైపోతూ ఉంటాం అన్నమాట. ఆత్మతో ఏకమైతే అంతటితోటి ఏకమవ్వడమే మాస్టర్స్. ఆత్మే అంతా అయ్యింది కాబట్టి. అదే పరమాత్మ. ఆత్మే పరమాత్మ స్థితికి చేరుకుంటుంది. అంతటితో ఏకమైతే అదే పరమాత్మ అన్నమాట. సో, ఇక్కడ అందుకని ఏం చెప్తున్నారు? ఒక పవిత్రమైన మార్గదర్శిగా మీ స్వేచ్ఛాయుత ఆత్మకు పవిత్రమైన మార్గదర్శి ఎవరు? స్వేచ్ఛగా నీ ఆత్మను బంధించేసి ఉంచావు ఇప్పుడు నువ్వే. నీ భావోద్వేగాలతో, నీ అరిషడ్వర్గాలతో, నీ సంస్కారాలతో, నీ బాహ్య బాడీ మైండ్ కాన్షియస్ తోటి. ఇదంతటితోటి మన ఆత్మను మనమే బంధించాం. ఎప్పుడైతే దానికి స్వేచ్ఛని, ముక్తిని, మోక్షాన్ని అది ఈ సందేశం ఇస్తున్నది. ఇస్తావో నువ్వు ఆత్మని స్వేచ్ఛాయుతం చేస్తావో విముక్తాత్మ పుంజంగా అంటారు దాన్నే. మనకి ఆధ్యాత్మిక పరిభాషలో ప్రతి జ్ఞానంలోనూ, ప్రతి పుస్తకాలలోనూ కూడా ఇదే వస్తుంది. విముక్తుడు ఇలా కూడా అంటుంటారు. ఎవరైతే ముక్తిని పొందారో అంటే వీటన్నింటి నుంచి ఈ సంస్కారాలు, ఈ భావబంధాలు, భావోద్వేగాలు. భావోద్వేగాల వలన కలిగిన భావబంధాలు. వీటన్నింటినీ ముక్తిని ఎప్పుడైతే పొందుతావో అప్పుడు స్వేచ్ఛాయుత ఆత్మ కదా అది ఇంకా స్వేచ్ఛగా ఉంటుంది. ఇంకా చైతన్యం స్వేచ్ఛగా ఎక్కడికైనా విహరించగలదు. దానికి చిహ్నంగా శ్వేతవర్ణ గరుడ పక్షిని చెప్తున్నారు. నీతోనే ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ఉందన్నది గుర్తుంచుకోండి. నీతోనే ఉంది. ఈ ప్రస్తుత వర్తమాన క్షణంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో నువ్వు నీ ఆత్మతో ఏకమవుతావు. నీ ఆత్మని నువ్వు బంధించుకున్న దాని అంతటి నుంచి నువ్వు విడివడి వచ్చి నువ్వు ఆత్మతో ఏకమై ఆత్మగా స్వేచ్ఛగా అనంతంగా నువ్వు విహరించడమే. దానికి చిహ్నం గరుడ పక్షి. అది నీతోనే ఉంది అని చెప్తున్నారు. అంటే అది ఎప్పుడూ మనలో ఉండాలి. ఆ జ్ఞాపకం, జ్ఞాపిక అన్నారు కదా ఇక్కడ మాస్టర్స్. నీకు తిరిగి జ్ఞప్తికి తెస్తున్నారు. నువ్వు మరిచిపోయావు. నువ్వు అదే. కానీ నువ్వు మర్చిపోయావు. తిరిగి నీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇవన్నీ 108 కూడా నువ్వు మరిచిపోయిన విషయాలని నీకు తిరిగి జ్ఞాపకం
చేస్తున్నారు కాబట్టి జ్ఞాపికలు అని చెప్పారు బాబాజీ దానికి. శ్వేత గరుడ పక్షి మీతోనే ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ఉంటుంది. ఒక చిహ్నంగా, ఒక ఉపమానంగా, మరియు ఒక శ్వాసగా కూడా. శ్వాసతో నువ్వు ఏకమై ఉన్నావంటే ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉన్నట్టు, నీతో నువ్వు ఏకమై ఉన్నట్టు. బిడ్డలారా, అది అంతా ఒకే శ్వాసగా దిగి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే వర్తమాన క్షణంలో నీ శ్వాసతో పాటు నువ్వు శ్వాసగా ఉన్నావో అప్పుడు అసలైన శ్వాస, అంతటా ఉన్నటువంటి ఉన్న ఏకైక శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసతో నువ్వు ఏకమై ఉంటావు. అది దానిని భగవంతుడి శ్వాస అనుకోండి, పరమాత్మ శ్వాస అనుకోండి, దివ్య శ్వాస అనుకోండి, ఏ పేర్లైనా పెట్టుకోండి. ఫస్ట్ మనం నిజంగా శ్వాసతో ఏకమైనప్పుడు మీరు ఎప్పుడైనా అనుభవం చెందారా? మనలో బయట నుండి శ్వాస వస్తున్నట్లుగా మీరు ఎప్పుడైతే శ్వాసతో ఈ పూర్తిగా మనం నిజంగా ఏకమైపోయామో శ్వాస మనకి ఇక్కడి నుంచి బయట నుంచి ఏమీ రాదు మాస్టర్స్, లోపలి నుండి వస్తుంది. ఆ లోపల నుండి ఎక్కడి నుండి వస్తుందో ఆ మూలానికి పట్టుకున్నాం అనుకోండి, ఆ మూలంలోకి, ఆ శూన్యంలోకి వెళ్ళిపోతాం. శూన్యంలోండి వెలువడుతున్నటువంటి ప్రకంపనే శ్వాస. ఆ శ్వాసను పట్టుకుంటాం. అదే ఇక్కడ బాబాజీ చెప్తున్నారు. అది ఒక శ్వాసగా నువ్వు ఈ బాహ్యంగా జరుగుతున్న ఈ శ్వాసను ఎప్పుడైతే పట్టుకున్నా శ్వాసతో ఏకమయ్యావో అసలైనటువంటి అంతటా ఉన్నటువంటి ఒక శ్వాసగా నీ లోపలికి దిగి వస్తుంది అన్నారు. దాన్నే రకరకాల పేర్లుగా చెప్తూ ఉన్నప్పుడు మనం రకరకాలుగా వేరే వేరే విధాలుగా మనం అర్థం చేసుకున్నాము. మనం సరిగా అయితే తీసుకోలేదు మాస్టర్స్. ఆ విశ్వశక్తి అన్నది ఏది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మాస్టర్స్. నీ శ్వాస కూడా నీ లోపలి నుండే వస్తుంది మాస్టర్స్. ఒక్క నిమిషం కూడా అక్కర్లేదు మనం శ్వాసతో ఏకమవగానే మనం క్లియర్గా ఆ లోతుల్లోంచి రావడం తెలుస్తుంది. ఆ లోతుల నుంచి ఇంకా లోతుగా మనం ఎక్కడ లోతుల్లోంచి వస్తుందో ఈ లోపల నుండి ఈ బొడ్డు దగ్గర నుండి ఇంకా లోతు నుండి రావడం వరకు నేను గమనించాను. అది రోజు గమనించగలుగుతున్నాం మనం. ఆ లోతు ఎక్కడైతే ఉందో ఆ మూలాన్ని సైతం పట్టుకుని మనం ఇంకా మూలంలోకి వెళితే అదే శూన్యం మాస్టర్స్. శూన్యం కూడా మనలోనే ఉంది, ఎక్కడో లేదు మాస్టర్స్. మన లోపల 99.9999% శూన్యమే ఉంది. ఇది ప్రతి జ్ఞానము చెబుతుంది. మనం అనేక క్లాసుల్లో విన్నదే ఇది. ఇక్కడ బీవైఎంలో కూడా అమ్మాయి చెప్పారు. 1000 సిర్స్ అధ్యాయంలోనే ఎక్కడో ఎక్కువగా వస్తుంది. ఏదో సెషన్లో ఎక్కువగా, ఏదో వర్క్షాప్లో ఎక్కువగా అమ్మ చెప్పారు. బయట విడివిడి జ్ఞానాల్లో కూడా మనం ఇది తెలుసుకున్నది. శూన్యం కూడా నీలోనే ఉంది. అన్ని తలాలు నీలోనే ఉన్నాయి. అన్ని కాంతిలు అంటే అన్ని శక్తి, అన్ని చైతన్య స్థితులు నీలోనే ఉన్నాయి. నువ్వే అయి ఉన్నావు. నీ అన్ని చైతన్య స్థితులు ఒకే అలైన్మెంట్లోకి రావడం. మనం బాడీ, మైండ్, కాన్షియస్ 1, 2, 3 తోటి ఏకమై ఉన్నాం. ఈ 3 ఆత్మతో ఏకమైంది అనుకోండి 4. ఈ 4 మళ్ళీ తిరిగి అంతటా ఉన్నటువంటి దానితో ఏకమవుతుంది. అదే శ్వాస కూడా. ఈసారి ఎవరైనా గమనించని వాళ్ళు ఉంటే, గమనించే ఉంటారు మీరంతా. ఈసారి ఎవరైనా గమనించిన వాళ్ళు ఉంటే, ఈ క్లాసులో ఉండి వింటున్న వాళ్ళు ఎవరైనా ఈసారి మీరు సింగిల్గా కూర్చుని మీ శ్వాసను గమనిస్తూ శ్వాసతో ఏకమవుతూ ఉండండి. ఆ శ్వాస మీలో నుంచే వస్తున్నట్టు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఏమీ రాదు మాస్టర్స్. ఆ మూలాన్ని కూడా పట్టుకుంటే ఆ శూన్యంలోంచి వెలువడుతున్నటువంటి ఆ సున్నిత ప్రకంపన ఏదైతే ఉందో అదే ఓ శ్వాస. ఇక్కడ మాస్టర్స్ అదే చెప్పారు, ఒక శ్వాసగా అనేసి. బిడ్డలారా, అది అంతా ఒకే శ్వాసగా దిగి వస్తుంది. తిరిగి స్వాగతం. తిరిగి స్వాగతం అని ఎందుకన్నారు? తిరిగి మన దివ్య సామ్రాజ్యంలోకి మనల్ని స్వాగతం పలుకుతున్నారు. ఆయన దివ్య సామ్రాజ్యంలో ఉన్నారు. ఇక్కడ మీ హృదయపు లోతుల్లో నేనున్నాను. నువ్వెప్పుడైతే నీ హృదయం అంటే బాహ్య హృదయం కాదు, భౌతిక హృదయం, ఆధ్యాత్మిక హృదయం అని ఆ డిఫరెన్స్ అది కూడా మనకు కొంచెం అర్థం అవ్వడానికి అమ్మ మనకి ఆ రకంగా కూడా చెప్పారు. సో మనకు కొంత అవగాహన ఉంది కదా. మనం ఎప్పుడైతే ఆ హృదయంలో మన హృదయంలోకి చేరుకుంటామో అక్కడే అంతా ఉంది మాస్టర్స్. అక్కడే బాబాజీ ఉన్నారు, అక్కడే సర్వస్వము ఉంది. అక్కడే ఉన్న సర్వస్వంతో మనం ఏకమవుతాము.
అదే ఒకే శ్వాస, అదే అంతటా వ్యాపిస్తున్నటువంటి ఆ ఒకే శ్వాస నీలోకి దిగొస్తుందని కాదు. నీ లోపల నుండి నీ బాహ్యంలోకి, నీ ఈ ఈ భౌతిక శరీరాలలోకి, నీ ఈ మనోమయ, ప్రాణమయ ఈ భౌతిక శరీరాలలోకొస్తుంది. మనం ఈజీగా దాన్ని ఎక్స్‌పీరియన్స్ అందరం చేస్తాం మాస్టర్స్. అదేం పెద్ద కష్టమైంది ఏం కాదు. ఆ లోపల నుండి అది వస్తూ మనలో నింపబడుతూ ఉండడాన్ని మనం ఆ శ్వాసతో కనెక్ట్ అయ్యి అలా కూర్చుంటే క్లియర్‌గా గమనిస్తాము. అదే అందులోని మనం ఇంకా స్థితంలోకి వెళ్ళిపోతే గనక సర్వస్వంతోటి ఏకమై సర్వస్వాన్ని తెలుసుకుంటున్న స్థితిలోకి కూడా వెళ్ళిపోతాం. కాకపోతే అంత స్థితప్రజ్ఞత మనకి ఇంకా కలగకపోతే కొంత వెళుతూ కొన్ని సెకన్ల పాటు మాత్రం మనం ఆ ఏకత్వపు స్థితిలో ఉండగలుగుతున్నాం. ఆల్రెడీ అది కూడా మనం అంతా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. దాంట్లో స్థితం కాలేదంతే మనం. అది మాస్టర్స్. బాబాజీ మనకు అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సందేశం, అద్భుతమైన సాధన. 2, 3 రోజులుగా ఈరోజు, నిన్న మరింతగా నాకు ఓ తుఫాను నా జీవితంలో సృష్టింపబడి, ఆ తుఫానులో నేను కొట్టుకుంటూ, దాన్ని అనుభవిస్తూ, ఆ తుఫాన్‌లో నిలదొక్కుకుని, ఆ తుఫాన్ నుంచి బయటికి వచ్చి, నాతో నేను కొనసాగుతున్నప్పుడు నాకు నిజానికి ఈ మెసేజెస్ నేను ట్రాన్స్‌లేట్ చేయలేదు. ఈ పుస్తకం కూడా నేను ముందు చదవలేదు మాస్టర్స్. ఈరోజు వచ్చి కిరణ్మయి మేడం చెప్తేనే వినడం జరుగుతుంది. అంటే ట్రాన్స్‌లేట్ చేసినవి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు చూశాను. కానీ ఈ సందేశం అయితే నేను ఒక్కసారి కూడా చదవలేదు. ట్రాన్స్‌లేషన్ అప్పుడు కూడా ఎక్కడో మరి నేను ప్రూఫ్ రీడింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఈ 70-80 మధ్యలో ఎక్కడో నేను కొన్నైతే మిస్ అయ్యాను. అసలు నా స్పృహకి నేను చదవడం గానీ, వినడం గానీ కొన్ని మెసేజెస్ జరగలేదు ఇప్పటివరకు. ఈరోజు తీసి ముందుగా బుక్ తీసి సెషన్‌లోకి నేను 10 నిమిషాల ముందొచ్చాను. సెషన్ స్టార్ట్ కాలేదు. సో, అందుకని బుక్ తీసి ఈరోజు ఏ జ్ఞాపిక అని ఆ జ్ఞాపికని చదువుతున్నప్పుడు ఆనందం అనమాట. మనం ఆల్రెడీ ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యే ఉన్నాను నేను అని అనడానికి ఇదే నిదర్శన. నాకు ఈరోజు, నిన్న కూడా నేను బాహ్యంలో అదే నేను చెప్పానిప్పుడు. అదే చెప్పగలిగాను అందుకని. నా దృష్టి బాహ్యం వైపు ఎక్కువగా వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు వెంటనే మరల్చుకుని, ఓహ్! ఈ సాధన నేను ఇంకా బాగా కొనసాగించాలి. నేను సింగిల్ ఏకాంతంలో ఉండే అవకాశం వచ్చినప్పుడు చక్కగా చేయగలుగుతున్నాను. కానీ నేను బాహ్య జీవితంలో ఉన్నప్పుడు, అందరితో ఉన్నప్పుడు కూడా ఇది ఇంకా నాలో పెరగాలంటే ఏకాంతంలో ఇది సాధన చేసినప్పుడు అందరితో ఉన్నా కూడా ఇది సాధ్యమవుతుంది. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇంకెంత నేను మరిన్ని లోతుల్లోకి, ఇంకెంత నేను టర్నింగ్ మనకి ప్రతీదీ ఒక టర్న్ వస్తుంది. మనకి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో చెప్తారు. నువ్వు నీ మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రతి చోట ఒక మలుపు ఉంటుంది మాస్టర్స్ మనకి ఆధ్యాత్మికతలో. ఆ మలుపు దగ్గర మనకి ఒక బికాన్ బాబాజీ బుక్‌లో ఇదే బుక్‌లో బికాన్ అంటారు. 1 సెకండ్ మాస్టర్స్ ప్లీజ్ 1 సెకండ్ ఒక్కసారి. యెస్ మాస్టర్స్. బికాన్ అంటే ఒక ఇలా పట్టుకుంటాం కదా! కాగడ అనుకోండి, ఒక లాంతర్ అనుకోండి, ఏదైనా అనుకోండి అనమాట. ఇప్పుడు మనం ఒక స్ట్రీట్‌లో వెళ్తూ ఉన్నామనుకోండి, ఇప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు ఇది ఈజీగా తెలుస్తుంది. సిటీస్‌లో కాదు కానీ. సుబ్బలక్ష్మి మేడం మీ ఊర్లో ఇంకా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా మీరు అక్కడే ఉన్నారు కాబట్టి. మనం ఊర్లల్లో సందులుగా ఉంటాయి కదా! ఇక్కడ ఉన్న లైట్ మనం సందు మలుపు తిరిగేటప్పుడు మనకు ఆ కాంతి కనపడదు. సో, మలుపు తిరిగేటప్పుడు మళ్ళీ చీకటుంటది. అక్కడ మళ్ళీ ఒక లైట్ ఉంటదనమాట. మలుపుకి ఓ లైట్ ఉంటుంది. నువ్వు చేస్తున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు తిరిగే ప్రతి మలుపు దగ్గర కూడా మేమంతా దివ్యాత్మలమైన మేమంతా ప్రతి మలుపు దగ్గర ఒక బికాన్‌గా నిలబడి ఉన్నాము అని చెప్తారు. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో లక్ష్మీ అమ్మ. వి ఆర్ ద బికాన్స్ అనమాట. ఇక్కడ ఈ బుక్‌లో కూడా మనకి బికాన్ ఇంగ్లీష్‌లో అలాగనే
బాబాజీ చెప్తారు. బికాన్‌గా ఉంటారనమాట. అంటే అక్కడ మనకి వెలుగుని చూపించుతారు. వెలుగు అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానమే వెలుగు. మనకి జ్ఞానం మనం వెళ్తున్నప్పుడు మళ్ళీ ముందుకెలా పోవాలో మనకి తెలియకుండా ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ మనకి వెళ్ళాలి అన్న తపన మనకున్నప్పుడు ఆ జ్ఞానం మనకి అందించబడుతుంది. ఆ వెలుగు మనకి ప్రసరింపబడుతుంది మాస్టర్స్. మనకి తపన ఉంటే చాలు. వెలుగునిచ్చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారనమాట. నిజంగా నాకు అదే అనిపించింది. సెషన్ స్టార్ట్ అవుతుంది మెసేజ్ చదువుతున్నప్పుడు. బికాన్‌గా ఆ! ఆహ్, మనం మన ఆత్మ మనకి అసలు వెలుగు చూపించేది ఆత్మ. మనం ఆత్మ అది వినలేకపోయినప్పుడు మనకు బయట నుంచి ఆత్మే సర్వాత్మగా ఉంది కదా మాస్టర్స్. ఆ దివ్యాత్మలు కూడా నువ్వే అయ్యున్నావు నిజానికి. అంటే నీ ఆత్మ చైతన్యమే సర్వాత్మగా అయిపోయినప్పుడు అంతా ఒక్కటిగానే ఉంటుంది. అంతా ఒక్కటిగా కలుపబడి ఉంటుంది. నువ్వు వేరు, బాబాజీ వేరు, నేను వేరు, కిరణ్మయి వేరు అనేది లేకుండా ఉండడమే కదా ఏకత్వం అంటే. సో, అది నాకు పదే పదే నాకు ఎరుకొస్తూ నేను ఆ లోపలికి వెళ్ళేలా మరింత సరికొత్తగా ఉందనమాట నాకు. ఒక తుఫాన్ తర్వాత ఓ సరికొత్త నిశ్శబ్దం. ఆ సరికొత్త నిశ్శబ్దం అంతే కదా మాస్టర్స్? తుఫాన్ తర్వాత ఏమొస్తుంది? నిశ్శబ్దమే కదా! హుడూహుడు తుఫాన్లు ఇవన్నీ వచ్చాయి. ఒక గట్టి గాలి, వాన వేసిన తర్వాత, వెలిసిన తర్వాత ఎలా ఉంటుంది? బయట మనం వెళ్లి నించుంటే వాతావరణం అంతా కూడా ఒక గంభీరంగా, ఒక నిశ్శబ్దంగా అనిపిస్తది. మన అంతరంలో, మన జీవితంలో తుఫాన్లు రేగినప్పుడు, ఆ తుఫాన్‌లో మనం నిలదొక్కుకోవడం తుఫాన్‌లో చిక్కుపడిపోయి తుఫాన్‌లోనే ఉండిపోవడం కాదు. తుఫాను పూర్తయ్యేంత వరకు నువ్వు నిలబడి ఉంటే గనక అంతే గదా! అక్కడ మళ్ళీ నువ్వు అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఇది జీవితంలో అందరికీ ఒక భాగమే మాస్టర్స్. అది ఆ సరికొత్త మలుపనమాట. మనం ముందుకెళ్తున్నప్పుడు, ఒక మలుపు తిరుగుతున్నప్పుడు, ఓ తుఫాన్ అనేది ఉంటూ ఉంటుంది. ఆ సంఘర్షణ అనేది ఉంటూ ఉంటుందనమాట. అది అనేక స్థాయిల్లో ఉంటుంది. మనం ముందుకెళ్తున్న కొద్దీ ఆ స్థాయిలు వేరే స్థాయిలో. మానసిక స్థాయిలో కాకుండా ఇంకా లోతైన స్థాయిలో సంఘర్షణలు ఉంటూనే ఉంటాయి. ఆ మలుపు తిరుగుతున్నప్పుడు ప్రతిసారి మనకొక వెలుగు, ఓ ప్రజ్ఞ మనలో నుంచైనా వస్తుంది, బయట నుంచైనా వస్తుంది. నాకు నాలో నుండి అది అందుతూ ఉంది. సరిగ్గా ఈ వారం అదే రావడం చూడండి. ప్రతి వారం ఇలాగే జరుగుతుంది. ఈరోజు ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ మెసేజ్ ఏంటన్నది చూడడం కూడా జరగదు. అసల ఆ ధ్యాస ఏమీ ఉండదు. కానీ మీ అందరూ కూడా గమనించుకుంటే ఇది నాకే కాదు మీ అందరికీ కూడా ఈ 1 వీక్‌లో ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఉంటే ఏమి అందించబడుతుంది, మీరెలా మీ దృష్టి మారుతుంది, మీ ఆలోచన స్థితి మారుతుంది, మీ ప్రకంపన మారుతుంది. ప్రతీదీ మనం ఆ సూక్ష్మ స్థాయిలో మనం పరిణితి చెందుతూనే ఉంటాం మాస్టర్స్. ఆత్మ వికాసం జరుగుతూనే ఉంది. దాన్ని కూడా మన ఎరుకలో ఉండి గుర్తించడం అంతే. గుర్తించినా, గుర్తించకపోయినా జరుగుతుంది. గుర్తిస్తే బావుంటుంది అదనమాట. ఎరుకతో కూడిన ప్రయాణమే అద్భుతంగా ఉంటుంది. అది మాస్టర్స్. హింస లాంటి ప్రతికూల భావనలు ఇక్కడ పతంజలి యోగ సూత్రాల్లో ఇవ్వబడినటువంటిది ఈ సందేశానికి జత చేయబడింది. ఇందులో అంటే పతంజలి సూత్రాల్లో కూడా ఇది చెప్పబడిందనమాట. ప్రతికూల భావనలు ఒకవేళ మనంతట మనమే వాటిపై చర్యలు తీసుకున్నా, లేదా వాటిని ఇతరులలో కలుగజేసినా, లేదా ఖండించినా అవి జీవితానికి నష్టం కలిగిస్తాయి. నష్టం అంటే ఇక్కడ ఏం లేదు. ముక్తి, మోక్షం లేదు. మళ్ళీ బంధనాలు. సేమ్ ఇందాక చెప్పేసుకున్నాం మాస్టర్స్. ఒక ఎగ్జాంపుల్‌గా కిరణ్మయి మేడం నా మధ్యన అన్నట్టుగా నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాను కదా! అదే నీకెవరెవరి పట్ల ఏ ఏ సందర్భాలు, సంఘటనల పట్ల ప్రతికూల భావనలు, ఒక కోపం, ద్వేషం, హింస లాంటివి. కోపం, ద్వేషే హింసను సృష్టించేవని మనకి తెలుసు. అవన్నీ మనకు తెలిసినవే. మనంతట మనమే వాటిపై చర్యలు తీసుకున్నా అంటే మనలోనే సృష్టింపబడి దాంతోనే మనల్ని బంధించేసుకున్నా, లేతే ఇతరులకు అవి కలగజేసిన. ఇప్పుడు నేను భావబంధాన్ని నేను పట్టి ఉంచుకున్నాననుకోండి, అప్పుడు ఇతరులకి నేను కల్పిస్తూ ఉంటాను కదా! నేను నిత్యం విడుదల చేసే ఆ కోపం, ద్వేషం ఏదైతే ఉందో ఒక కిరణ్మయి మేడంతో అది ఆమెకి చేరుతూనే ఉంటుంది కదా రోజు. సో, ఆమె అక్కడ అందులో బంధింపబడి ఆ ప్రకంపనని అనుభవించాల్సొస్తుంది. సో, నువ్వు కల్పించుకున్నా, నువ్వు ఇతరులకు కల్పించినా కూడా అది నీకు నష్టమే చేస్తుంది. నష్టమే అంటే ఇక్కడ ఏమని మాస్టర్స్? నీ జన్మ ఇక్కడ నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. ఆత్మకి విసుగొస్తుంది. అది ఎందుకోసమైతే వచ్చిందో అది నువ్వు వినవు.
వినకుండా పరిమితంగా ఒక కిరణ్మయి మేడం దగ్గర, ఇంకొకళ్ళ దగ్గర, ఇంకొకళ్ళ దగ్గర, ఇంకోళ్ళ దగ్గర ఇలా మొత్తం అన్నీ బంధించేసుకుని ఆత్మ వైపు చూడకుండా, దాని వాణి వినకుండా, అది చెప్పే మార్గంలో వెళ్ళకుండా, అది ఏం చెప్తుందో అది చేయకుండా, నా ప్రగతిని నేను పొందకుండా నేను స్టకప్ ఆన్ అయిపోయాను అనుకోండి. ఈ ఈ ఈ పాత్ర ద్వారా నేను ఇంకేం చేయలేను, నేను ఇంక వికాసం పొందలేనని చెప్పి ఆత్మ విడిచి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? మరణం. సో మళ్ళీ ఆత్మ మళ్ళీ ఇంకో పాత్రను ధరించి ఈ పాత్ర ద్వారా అన్నా సరే, ఈసారి ఖచ్చితంగా ప్రణాళిక వేసుకుని ఈ పాత్ర ద్వారా అన్నా నేను మళ్ళీ పొందాలి అనుకుని మరో పాత్ర తీసుకుని వస్తుంది. ముక్తి మోక్షం ఆత్మకి లేదు. ఓకే మాస్టర్స్, ఇక్కడ ఆత్మ చైతన్యం మనమే. నేనే ఆత్మ చైతన్యం అన్న స్పృహలోంచి ఇదంతా తీసుకోవాలి. మనం ఆత్మ చైతన్యంలోంచి ఇంకా బాడీ మైండ్ కాన్షియస్ ఇక్కడ లేనే లేదు. ఓకే, జీవితానికి అదే నీకు నష్టాన్ని ఇస్తుంది, జన్మ పరంపర కొనసాగించేలా చేస్తుంది. అవేంటని చెప్తున్నారు? ఆ ప్రతికూల భావనలు, అత్యాస, ఆగ్రహం లేదా భ్రాంతి నుంచి ఇవన్నీ ఎలా వస్తున్నాయి మనకి భావోద్వేగాలంటే? అత్యాస, ఆగ్రహం, భ్రాంతులు, మెయిన్గా ఇవన్నీ కలిపితే మాయాభ్రమ. దీని ముందే కదా బాబాజీ గారు అసలు ఎంత అద్భుతంగా ఈ లైన్గా చెప్పుకుంటూ వెళ్తున్నారు. మహామాయ నుండి మేల్కోండి, తర్వాతే మనకి ఈ మెసేజ్ వచ్చింది. ఇక్కడి నుంచి అందరికీ ఇవన్నీ ఈ ప్రతికూల భావనలు, నకారాత్మక ఆలోచనలు, నకారాత్మక భావనలు అని మనం ఏదైతే అంటున్నామో అవి కలగడానికి మూలం ఏంటంటున్నారు? అత్యాస, ఆగ్రహం లేదా భ్రాంతి. ఏంటా భ్రాంతి? ఈ సంస్కారాలే నేనని అనుకోవడమే మహామాయ. అది వస్తున్న మనసు నేను అనుకోవడం, ఆ శరీరం నేను అనుకోవడం మహామాయ. అక్కడ నుండి ఇదంతా మూలమంతా అదే ఉంది. అవి ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కరిలో కొంచెం స్వల్పంగా, కొంతమందిలో స్వల్పంగా ఉంటే, కొంతమందిలో మధ్యస్థంగా ఉంటే, కొంతమందిలో తీవ్రంగా ఉండొచ్చు. ఈ సంస్కారాల ప్రభావాలు, వాటి వాసనలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ముక్తి మోక్షం పొందకుండా ఉన్నాం. ఏదో ఒక స్థాయిలో అందరిలో ఉన్నాయి అని చెప్తున్నారు. అది కొందరికి ఎక్కువగా ఉండొచ్చు, కొందరికి మధ్యస్థంగా ఉండొచ్చు, కొందరికి తక్కువగా ఉండొచ్చు. వాటి ఫలం ఏంటి? వాటి ఫలితం, వాటి ఫలం అంతం లేని అజ్ఞానం మరియు దుఃఖం. నువ్వు వాటిలో, ఆ మూలాల్లో, ఆ భ్రాంతుల్లో, ఆ మాయల్లో, ఆ సంస్కారాల్లో అవే నేను అనుకుంటూ, ఆ భావోద్వేగాలే నేను అనుకుంటూ, ఆ మనోభావాలే నేను అనుకుంటూ, వాటిని అనుభవిస్తున్నటువంటి ఇదే ఈ భౌతికతే నేను అనుకుంటూ ఉన్నంత కాలం వాటి ఫలితం ఏంటి? మరింత అజ్ఞానం, మరింత దుఃఖం. అజ్ఞానమే దుఃఖానికి కారణం అని మనందరికీ తెలుసు. దీనిని గుర్తు చేసుకోవడం అంటే ఏంటి? దీనికి వ్యతిరేకంగా ఉన్నది పెంపొందింప చేసుకోవడమే. దీనిని గుర్తు చేసుకోవడం, నువ్వు దీన్ని గుర్తు చేసుకోవడం అంటే ఈ సంస్కారాలు ఇవే నేను అనుకుంటున్నాను కదా ఇప్పటి వరకు, నేను కానీ నేనుగా ఉన్నాను. ఇప్పుడు నేనైనా నేనుని గుర్తు చేసుకోవడమే, స్మరించడమే. నేనైనా నేను ఏంటి? నేను ఆత్మ చైతన్యాన్ని, నేను ఆ దివ్య కాంతిని, ఆ దివ్యత్వాన్ని నేను అని నువ్వు స్మరించడమే. నువ్వు ఇప్పటివరకు ఇది స్మరిస్తున్నావు కదా నీ ఆలోచనల్లో అంతా. ఈ సంస్కారాల్లో కొట్టుకుపోతే అదే నేను అనేసుకుని నేను అనేసుకోవడం వల్ల అందులో దూరిపోతాను. భావోద్వేగాలు అనేసుకోవడం వల్ల అదే నేను అనుకోవడం వల్ల అందులో దూరిపోతున్నాం. ఈ భౌతికతలోనూ దూరిపోతున్నాం. అలాగే మనం ఈ భౌతికతకి కారణమైనటువంటి ఆత్మని దర్శించలేకపోతున్నాం. అద్భుతమైన సందేశం. అది చదువుతున్నప్పుడు మామూలుగా నా అంతట నేను ఒక జ్వాలగా నేను కూర్చుని సెషన్ చదువుతున్నప్పుడు కొంతే నాకు అందుతూ ఉంది. ఓకే, అందుతూ ఉంది కదా, సెషన్లోకి వెళ్ళాక ఆ చైతన్యము శక్తియే నడిపిస్తుంది కదా అనుకున్నాను. మళ్ళీ నిదర్శనం, మళ్ళీ ఈరోజు సెషన్ కూడా అంతే. సెషన్లోకి వచ్చాక ఆ ప్రసరణ అలాగా అప్పుడు మాత్రమే వచ్చేది. అదంతా కూడా అదంతా ఆ చైతన్యం శక్తి ఈ అక్షరాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ మాస్టర్స్. ప్రజ్ఞే శక్తి, ప్రజ్ఞే కాంతి. ప్రజ్ఞే ఒక ఆలోచన కూడా, ఒక ఆలోచనే అదంతా కూడా. అది మనం గుర్తించాల్సింది. సో ఇది ఈ రోజుకి మాస్టర్స్ ఈ దివ్య ప్రజ్ఞను అందజేసినటువంటి శ్రీ మహాతర్ బాబాజీ గారికి ఓ మాధ్యమంగా, దివ్యాత్మలు అందిస్తున్న దానిని ఓ మాధ్యమంగా ఉండి
దానిని మనకు అందజేస్తూ మనకు మార్గనిర్దేశం చేస్తున్నటువంటి మన మార్గదర్శకులు మన సరోజమ్మకు, అలాగే మనందరం కూడా, మీ అందరూ కూడా నా ఈ ప్రయాణంలో అందరికీ అన్నింటికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. మనము రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని గంట 20 నిమిషాలు అయింది. ఒక్క 10 నిమిషాలు తీసుకుని మనం ఎవరైనా క్వశ్చన్స్ కానీ మీ అనుభూతి కానీ ఏదైనా షేర్ చేయొచ్చు. శైలజ మేడం ఉన్నారు కదా, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు ఇస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ జ్వాల మేడం. అద్భుతంగా ఉంది. ఏ వారానికి ఆ వారమే. ఏవో కొన్ని అంటే మీరు చెప్తుంటే మనం ఇది భూమి ఒక పాఠశాల, ఆ పాఠశాలలో ఒక అనుభవాని కోసం వచ్చాము అని ఇదివరకు అంటే నేను విన్న ఎక్కువ ప్రతిసారివే విన్నాను కాన్సెప్ట్స్. అలా మనం భూమి ఒక పాఠశాల, పాఠశాలలో పరీక్ష రాయడానికి కోసం వచ్చాం భూమి మీదకి అని. ఇప్పుడు ఈ మెసేజ్‌లో కూడా నాకు అదే అందింది. మీరు చెప్పారు గదా! బావుంది. చాలా బావుంది. మనం ప్రతి అనుభవాన్ని మనం ప్రతిదాన్ని అంటే అది మంచి గావచ్చు, చెడు గావచ్చు. ఏదైనా కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనకి అంటే మనలో వ్యతిరేకత, సంఘర్షణ జరిగిన ఘటనను గురించి ఒక సంఘర్షణ కూడా ఉండదు మనలో. అది మనం అనుభవం కోసం వచ్చాం కాబట్టి ఇవన్నీ అనుభవాలు మనం తెచ్చుకున్నాము అనేది మనకి చక్కగా అర్థం చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పాలసీ ఏదో పాట ఉంది, ఒక 20 సంవత్సరాల క్రితం విన్నది. అన్ని టేక్ ఇట్ ఈజీ పాలసీగా తీసుకోవాలి అందరం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. ఇదే ఉన్నదంతా, ఇదే జ్ఞానము, ఇదే అనేక రూపాలలో మనకి సాక్షిగా వస్తున్నది కూడా అదే కదా మాస్టర్స్. నువ్వు దాంట్లో ఆగమపాయ చేసుకోవాలి ప్రతి అనుభవం కూడా. ఇప్పుడు హిమాలయాస్ వెళ్ళాము, కొద్ది రోజులు ఆ అనుభవం మనలో పూర్తిగా నిక్షిప్తం అయ్యింది, అయిపోయింది ఇంకా అనుభవం, మళ్ళీ సరికొత్త అనుభవం. అలా అంతే కదా. మీరు ఇంకా అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి, మళ్ళీ ఇంకేమి చూద్దాము అని మనకు అనిపిస్తుందా? అలాగే జీవితంలో వచ్చే అనుభవాలు మనం కాకపోతే ఆ గతంలో చిక్కుపడిపోతాం. గతంలో ఆ భావోద్వేగాల్లో చిక్కుపోయి, ఆ గతంలో ఉండిపోయి వర్తమానంలోకి రా, గతంలోంచి మళ్ళీ తిరిగి అదే ఎక్స్‌పీరియన్స్‌ని సృష్టి చేసుకుంటాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలుగా అలా ఉంటుంది. గతం నుంచి మనం విడివడిపోయి ఆ భావోద్వేగాల నుంచి ముక్తి మోక్షాన్ని పొంది వర్తమానంలోకొస్తే ఓ దైవంగా నువ్వు మళ్ళీ అపరిమితమైనటువంటి మరో దానిని ఇప్పుడు హిమాలయస్ వెళ్ళొచ్చారు. ఇంకోటి మీరు కోరుకుంటారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తారా లేదా? ఇంకొకరు మీరు కోరుకుంటేనే జరుగుతుంది మేడం. మీ ఆత్మగా మీరు కోరుకుంటేనే కదా జరుగుతుంది. సో అంతే. ఇది కూడా జీవితం కూడా అంతే. మా అమ్మ ఈ విషయం కూడా అందుకనే మరో విధంగా నెమ్మదిగా మనకు అర్థమయ్యేలా చెప్తా ఉంటారు. ఎస్. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. భాగ్య మేడం ఎంకరేజ్ చేసినట్టున్నారు. మాట్లాడండి భాగ్య మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అందరికి సరోజమ్మకి నమస్తే. మీరు బాగా చెప్పరే, కిరణ్మయి మ్యామ్ చెప్పిందే నా ఉత్తరం అమ్మ. అవును, నిజమే. ఒకరికొకరు ఒకసారి ఇది మొక్తరా చేసుకుంటే అది ముందు వరుసుకొని పోతా ఉంటాము. మనమందరూ మర్చి జట్లా ఉండాలని నిజమే అమ్మా. నాకంటే నిండా ఇష్టమైంది. అమ్మ చెప్పిందే నేను చెప్తాను. థ్యాంక్ యూ అమ్మా. కిరణ్మయి మ్యామ్కి థ్యాంక్ యూ అమ్మా. బాగా చెప్తారు మీరు. థ్యాంక్ యూ అమ్మా. దీపిక మేడం థ్యాంక్ యూ భాగ్య మ్యామ్. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? నా వాయిస్ వినిపిస్తుందా? అమ్మా నేను తెలుగు తీసుకుంటాను, నాకు జలుబు జాస్తి కూకొని కాదు. అలాగే అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏదైనా షేర్ చేసుకోవచ్చు మాస్టర్స్. మీరు మీ అనుభవాన్నైనా, మీరు అవగాహన చేసుకున్నదైనా, ఏ విషయమైనా షేర్ చేయండి.
నా వాయిస్ వినిపిస్తుందా జ్వాల మ్యామ్ ఇప్పుడు? వినిపిస్తుంది నాన్న, వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ. బాగుంది మేడం, చాలా బాగా అనిపించింది. నేను విన్న దాంట్లో నాకు ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఎంత అద్భుతమైన సిచ్యువేషన్ అయినా కూడా దాన్ని మనము యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో చాలా బాగుంది అని అక్కడే ఉండిపోతాం. అంటే స్ట్రక్ అప్ అయిపోయావమ్మా. ఈరోజు శైలజ మేడంకి నెట్ సరిగా ఉండట్లేదు, అందుకే వెళ్తూ వస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు స్ట్రక్ అప్ కొంచెం అయ్యాము. ఇప్పుడు సో వినిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా ఆగిపోవద్దు. అది గుడ్ అయినా ఏదైనా కానీ మనము అనుభవంతో ముందుకెళ్ళినప్పుడు చక్కగా హ్యాపీగా వెళ్తాము. అలాగే గతం నుంచి వచ్చినటువంటి అనుభవాన్ని నేర్చుకొని ముందుకెళ్ళినప్పుడు మళ్ళీ ఆ గతంలోనే కూరుకుపోము. ఎప్పుడైతే ఆ గతం తాలూకా ఆలోచనతోటి మళ్ళీ ఆ గతాన్నే అట్రాక్ట్ చేస్తాము, లా ఆఫ్ అట్రాక్షన్ తోటి. సో, అది యాక్సెప్ట్ చేసి ఏం నేర్చుకున్నామో అనుభవంతో ముందుకెళ్ళినప్పుడు మనం ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తాము. బాగా అనిపించింది మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. రాగిణి మేడం ఏమైనా మాట్లాడతారా? చాలా రోజులకు వచ్చారు. వీలవుతుందా రాగిణి మేడం? నైట్ అయిపోయింది కదా మీకు. రాగిణి మేడం, మీరు మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ అయినా మెసేజ్ అలా పెట్టండి, ఆప్షన్ ఇస్తున్నాను నేను ఇప్పటికి కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేబీ నైట్ అయింది కదా చాలా మేడం. ధ్యానంలో ఉన్నట్టుంది. ఇంకా మాస్టర్స్ ఇంకేమైనా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్. మీకు చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి తెలుసు నాకు. మార్నింగ్ మెడిటేషన్ జాయిన్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి లైఫ్లో. అక్కడ కూర్చుని ధ్యానంలో ఓకే, అవి జరుగుతూనే ఉంటాయిలేండి. లైఫ్లో ఏ ఎరుక ఏర్పడి మనం ఎలా ముందుకు వెళుతున్నాం అన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసినా మా అందరికీ ఉపయోగపడుతుంది. ఎస్ దీపిక మేడం. చాలా బాగుంది మేడం. ఎనర్జీ అయితే మీరు లాస్ట్ కు క్లోజ్ చేసిన టైంలా ఒక రకమైనటువంటి ఎనర్జీ మీరు అంటే ఒక మహావతార్ బాబాజీని మీలో మీ మాటలు ఆయన చెప్తున్నట్టు అనిపించింది మేడం. అంత అవును, ఎనర్జీ నాకు కూడా అనిపించింది. చాలా బాగా అక్కడి నుంచి ఇంక లేవాలి, ఇంకా వినాలి అనిపించింది అనమాట. అది ఎండ్ చేసుకోవాలి అనిపించలేదు. కానీ కిరణ్మయి మేడం చెప్పినట్టు ఇది భూమి, మనం ఒక ఎగ్జామ్స్ కోసం వచ్చిన ప్రతిదీ చాలా చాలా నేర్చుకుంటున్నా మేడం. నేనైతే ఈ క్లాసులు మా హస్బెండ్ నాకు అసలు చాలా రోజులకు ఒక 1.5 year కి నాకు నేను అడిగితే మాత్రం జాయిన్ అయినా గానీ ఆయన నాకు ఎలాంటి సజెస్ట్ చేయలేదు. నువ్వు జాయిన్ అవ్వు, నేను జాయిన్ చేస్తా అనలేదు. అది నాలో వచ్చినప్పుడు మాత్రమే, నేను అడిగినప్పుడు మాత్రమే ఆయన నెంబరు బీవైఎంలో పెట్టిండు తప్ప అంతవరకు కూడా ఆయన నాకు చెప్పలేదన్నమాట. నువ్వు విను, ఈ క్లాస్ విను అనేది నాకు సజెస్ట్ చేయలేదు. నాలో గ్రేట్. అదే కదా. వచ్చినటువంటి అది పరిపక్వత మాత్రమే. థింకింగ్ థాట్ అనేది చాలా డిఫరెంట్ మేడం. అసలు మీరు చెప్పినట్టు మన థింకింగ్ మన లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా. నేను మా అత్తగారి ఒకప్పుడు చాలా నెగిటివిటీ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అసలు ఆ నెగిటివిటీ లేదు. నాకు అక్కడ పెద్దగా అనుభూతులు కూడా అవి ఏమీ రావట్లే. చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషి మాత్రం మనం ఏం చేస్తున్నామంటే బాగుంది బాగుంది అనుకుంటున్నాం, కానీ అక్కడ ఎక్కడైతే చెడు వచ్చినప్పుడు దాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం అన్నమాట. అది అవును. 2 ఈక్వలే. గానీ ఇప్పుడు కష్టము అన్నప్పుడు కష్టపడము, హ్యాపీగా ఉన్నప్పుడు సంతోషం, ఈ 2 కూడా ఒకలాగా తీసుకోలేకపోతున్నాం మేడం. ఇది మాత్రం ఇంకాస్త అవును, టైం సుఖ దుఃఖాలు. పడుతుందేమో మేబీ. సుఖ దుఃఖాలు ఎప్పుడు ద్వంద్వత్వమే కదా. సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉంటే సుఖం ఉంటుంది. ద్వంద్వత్వం. ద్వంద్వత్వం కానిది ఏంటి? ఆనందం. సుఖం వేరు, ఆనందం వేరు కదా. సో మనలో ఉన్న బాబాజీ ఏం చెప్పారంటే, మనలో ఉన్న ఆనందము, మనలో ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉంటాయి అంటే ఆ శూన్యం నుండి వస్తున్న, మనం శూన్యంతో కనెక్ట్ అయినప్పుడు ఆ శూన్యం నుండి వస్తున్న సున్నిత ప్రకంపనతో మనం కనెక్ట్ అయ్యి ఉంటే మనలో కలిగే ఒక అనుభూతి, ఆ అనుభూతికి మనం ప్రేమ, ఆనందం అని పేరు పెడుతున్నాం, లేదా శాంతి అంటాము. అంటే ఆ స్థితిలో మనం ఎలా ఉంటాం? బ్లిస్గా ఉంటాము. ఓకే. అంటే మనకు కలిగే ఓ ఫీలింగ్ అంతే. దానికే మనం
ఏదో ఒక ఇక్కడ మనం బాహ్యంలో ఇక్కడ మనం చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి దానికి ప్రేమ అనే పేరు, ఆనందం అనే పేరు, శాంతి అనే పేరు పెడుతున్నాం గానీ, నిజానికి అవన్నీ ఒక్కటే. అవును మళ్ళీ మేడం. ఈ ఆనందం వేరు, ప్రేమ ఇవన్నీ వేరు, శాంతి వేరు కాదు. క్లాసెస్ అన్ని వింటున్నప్పుడు కావాలని వాంటెడ్‌గా టెస్ట్ నడుస్తున్నాయి మేడం అసలు. అంటే మనకు సంబంధం లేనటువంటి విషయాలల్లో పక్క వాళ్ళు మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు మేడం. ఆ! ఇంకా నెక్స్ట్ ఏంటంటే రిలేషన్స్ ఎట్లున్నదంటే ఇప్పుడు మనం వాళ్ళు చెప్తున్న దానికి ఓకే. దానికి ఓకే అన్నట్టు. మనం ఎక్కడైతే నెగెటివ్‌గా మాట్లాడినామో మళ్ళీ అక్కడ కాంట్రోవర్సీస్ వస్తున్నాయన్నమాట. అంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మనతో కమ్యూనికేట్ ఉంటదన్నమాట. లేకపోతే మనకక్కడ కమ్యూనికేషన్ ఒకరితో ఫోన్ మాట్లాడడానికి కూడా అసలు ఎలాంటిది హ్మ్. ఏది లేదమ్మా అసలు చెప్పాలంటే. అవును. అవునవును. ఒకరితో ఫోన్ కన్వర్సేషన్ చేయాలంటే థర్డ్ పర్సన్ నుంచి ఏదైనా ఉంది ఏదైనా మాట్లాడాలంటే మాత్రమే. మనం ఇద్దరం మాట్లాడడానికి ఏది ఉండదసలక్కడ. ఏముండదు నిజంగా అమ్మా. చాలా మంచి పాయింట్ చెప్పావు. ఇది మనకి ఎప్పుడైతే ఈ ఈ జడ్జిమెంట్‌లు, ఈ అహంకారం, ఈ ద్వంద్వత్వం, ఈ సంస్కారాలు, ఈ మనోభావాలు, భావోద్వేగాలు వీటి ప్రభావంతోటే మనం ఎరుకను కోల్పోయి సహజంగా అంటే ఇక్కడున్న సామాన్యంగా అని అర్థం. ఈ పరిమిత తత్వంలో ఈ సహజత్వం గురించి మాట్లాడుతున్నా. అసలైన సహజత్వం కాదు. అలా చేసేస్తూ ఉంటాం. సుబ్బలక్ష్మి మేడం కూడా ఆ మధ్య ఎప్పుడో ఇలా చెప్పారనమాట. నేనైతే అందుకని ఫస్ట్‌లో చాలా డస్ట్‌బిన్ చెత్త వేసుకునేది మేడం. ఇప్పుడైతే కొత్తగా సంస్కారాలయితే నేను ఆ! వేసుకోవట్లేదు. ఇప్పుడు లేవు. ఆగమపాయన అవును. అయిపోతుంది మేడం. నాకెక్కడ ఏ ఇప్పుడు సిట్యుయేషన్ జరిగినా ఓకే ఇప్పుడు మనం అనుకుంటున్నా హ్యాపీగా. అవును. అవును. ఇప్పుడు మనం మాట్లాడాలంటే నిజంగానే ఇంకేం మాట్లాడాలో తెలీదు. అక్కడ అవును మాట్లాడడానికి మేడం. ఏముండదు. అందుకనే ఇంకేంటి అంటా ఉంటామనమాట. అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు నేను ఏదైనా ఒకవేళ ఈ జ్ఞాపిక గురించో, ఒక అనుభవం గురించో ఇప్పుడు నువ్వు చెప్తున్నావంటే మా మాట ఉంది. అది చెప్పడానికుంది. అది కాకుండా మామూలుగా ఇవేమీ కాకుండా అంటే మాట్లాడడానికి ఏముంటుంది? ఇదివరకు ఏముండేది మాట్లాడడానికి మనకి? ఆ క్లాసెస్. జడ్జిమెంట్‌లో జరిగిన దాని గురించి. మొన్న నాకు జ్వరమొచ్చింది. ఎంత బాధపడ్డాను. లేతే వాళ్ళకి అదొచ్చిందంట. ఇదే గదా! మనం అంటే నేనైతే అనుభవం పెట్టుకున్నా మేడం. నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్స్, నో ఇంకేదో ఉంది మేడం బయట పెట్టేసుకున్నా నేను. అది పేస్ట్ చేసుకున్నాను ఇంట్లో. అవెప్పుడైతే ఎరుకులోకొచ్చేసి అవి చేయడం మానేస్తామో మనకసలు మాట్లాడడానికి మాటలే ఉండవింక. అవును మేడం. బావుంది బయట మేడం. మాటలు పరిమితము, ఉండవు. అపరిమితము. అసలు ఈవెన్ మా మమ్మీ వాళ్ళతో గూడా ఏదైనా మాట్లాడాలంటే అసలు నాకు తిన్నావా మమ్మీ? ఏం చేస్తున్నావు? అంతే ఇంకా అసలు ఏ విషయాలు గూడా రావట్లేదు మేడం అసలు నాకైతే. అవునవును. వాళ్ళకి నో కామెంట్, నో చెప్పడానికి జడ్జ్‌మెంట్ అన్నప్పుడే మనలో నుండి అన్నీ ఎళ్ళిపోయినాయి. ఇంకేమి అవునవును. ఉండవు. ఏమి మిగలవు. అవును. చాలా బాగుంది మేడం మీ చెప్పే విధానం. బాగుంది. చాలా బావుంది పూజిత చాలా మేడం. మంచి గురువులు దొరికారు మేడం నాకసలు. అంటే ప్రతి ఒక్కరు గూడా అనుభవాలు అసలు ఇలాంటి వాళ్ళు నాకు లైఫ్‌లో ఇంతవరకు ఎవ్వరు టచ్ అవ్వలే. అందరూ మంచి మంచి నిజంగా చెప్పారు. బీబీఎంలో మాత్రం ప్రతి ఒక్కరు గూడా ఆణిముత్యాలు మేడం. ఉన్న వాళ్ళందరూ గూడా. అవును. అందరూ చాలా బాగా హ్మ్. మాట్లాడుతుంటారు. నేను మాట్లాడాలంటే అరే! ఎక్కడో నేనింక పెద్ద బుక్స్ చదవట్లేదు. నాకెలాంటి జ్ఞానం లేదు. నేను మాట్లాడితే ఏం మిస్టేక్స్ ఎట్లుంటది అని జెప్పేసి నేను కాస్త బ్యాక్ ఎండ్ ఉంటానన్నమాట. భయమేస్తదన్నమాట నాకు. ఒకప్పుడు దీపిక అయితే అలా ఉండేది. నాకు తెలిసిన దీపికకి ఇప్పుడు నేను ఇందాక నుంచి మీ ఫేస్ కూడా చూస్తున్నాను. ఫేస్‌లో ఆ క్లారిటీ, ఆ గ్లో ఎప్పుడొస్తుంది తెలుసా? ఇక్కడ క్లారిటీ, ప్యూరిటీ వచ్చినప్పుడే ఇక్కడ అది ప్రస్ఫుటం అవుతుంది అని చెప్తారు కదా! ఎంత కొత్తగా అంటే నేను నవ్వుతున్నాను అంతే ఏమి అనకుండా అందుకని. ఎంత కొత్తగా కనిపిస్తున్నావంటే అంత కొత్తగా కనిపిస్తున్నావమ్మా. చాలా మరి నేర్చుకుంటున్నా మేడం. రియాలిటీలో గూడా నేను వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా. ఆ ప్రేమని నేను చూపిస్తున్నా. పక్కన వాళ్ళ నుంచి కూడా అదే ప్రేమ ఉంటుంది. హ్మ్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. మరి ఇంక మనకి టైం అవుతుంది. సరిత మేడం కూడా ఉన్నారు. సరిత మేడంకి అన్మ్యూట్ ఇవ్వండి. సుధా మ్యామ్, మా సుధా మేడమా మీరు? సుధా కనపడ్డారు. మా సుధా అమెరికా నుంచి సుధా మ్యామా? ఒకసారి నేను అన్మ్యూట్ ఇస్తున్నాను. సుధా అని ఉన్న చోట ఎవరో చెప్పండి. మేడం నమస్తే. సరిత మేడం. 1 సెకండ్. మీరు అలా ఉండండి. మాట్లాడుదురు. సుధా మ్యామ్. సుధా మేడం వేరే సుధా మేడం. ఓకే. హైదరాబాద్ సుధా ఓకే. మేడం. బుక్స్ సుధా మేడం. ఓకే. మన నాకెందుకో యూఎస్ ఆ సుధా మ్యామ్ నిన్నటి నుంచి నాకు కనెక్ట్ అవుతుంది నా కాన్షియస్‌లోకి. ఆ సుధా మ్యామ్ ఏమో అంటే ఈ 'ప్రేమకు ఆహ్వానం' ఈ కొత్త పుస్తకాన్ని ట్రాన్స్‌లేషన్‌లో ఆవిడ కూడా ఉన్నారనమాట. ఆ సుధా మ్యామ్ అనుకున్నాను. మన బీవైఎం మాస్టరే ఆమె కూడా అమెరికాలో ఉంటారు.
చెప్పండి సరిత మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం